పొలం నుంచి ఉంటే విగ్రహాలు దొరికే లంక బిందెలు కూడా దొరుకుతుంటాయి కదా నిజంగా. లంకె బిందెలు వాంటెడ్లీ కావాలని దొరికితే ఐ మీన్ కావాలని వెతికితే దొరకవు, కావాలని ఎవరు బాధ పెట్టరు. అనంత పద్మనాభ స్వామి దగ్గర కానీ ఎందుకు అంత కంపేర్ టు ద సౌత్ మన ప్లేసెస్ చూస్తే కొంచెం నార్త్ ఇండియా, ఈ మధ్యప్రదేశ్ కావచ్చు, లేదంటే వెస్ట్ బెంగాల్, ఈ ఏరియాలలో టాక్సెస్ అనేది చాలా ఎక్కువ ఉండేది. ఆ టాక్సెస్ నుంచి వచ్చినటువంటి డబ్బు మొత్తము అట్లా ఒక ట్రెజరీ లాగా ఉపయోగపడేది. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కానివ్వండి, పూరి జగన్నాథ్ కానివ్వండి, రీసెంట్ గా మీరు పూరి ఓపెన్ చేసినప్పుడు కూడా, ట్రెజరీ ఓపెన్ చేసినప్పుడు కూడా ఆ పూరి రాజవంశానికి సంబంధించిన వ్యక్తి దగ్గర ఒక కీ ఉంటుంది, జిల్లా కలెక్టర్ దగ్గర ఒక కీ ఉంటుంది, పూజారి దగ్గర ఒక కీ ఉంటుంది, మహంత్ అని ఉంటుంది. ఈ ముగ్గురు దగ్గర ఉండేటువంటి కీ ఉంటేనే హంట్ ఓపెన్ అవుతుంది అనేది ఒకటి ఉంది. నిన్న సిద్ధార్థ వనపర్తి టెంపుల్ లో పెళ్లి చేసుకున్నాం. వనపర్తి టెంపుల్ ఈస్ 400 years. ఆవిడ గద్వాల్ సంస్థానానికి సంబంధించిన ఆవిడ అని ఐ హర్డ్. వనపర్తి సంస్థానం, వనపర్తి సంస్థ. అసలు ఎందుకు వరంగల్ చరిత్ర ఎట్లా అనేది ఒక డౌట్. నేను వరంగల్ మొత్తం తిరిగిన, అన్ని బుక్ షాపులు తిరిగిన, సాడ్లీ ఒక్క బుక్ కూడా దొరకలేదు కాకతీయుల చరిత్ర చెప్పేది. దీంట్లో ఏమైనా అన్యాయం జరిగిందా అనే క్యూరియాసిటీతో నేను ఎంక్వైరీ చేసినప్పుడు చాలా పెద్ద అన్యాయం జరిగింది. హాయ్, నేను రేఖా. వెల్కమ్ టు రేఖా స్పాట్లైట్. సో ఈ పాడ్కాస్టింగ్ ఎపిసోడ్ ఈస్ గోనా బి లైక్ వెరీ మచ్ ఇంట్రెస్టింగ్ అనమాట. ఎందుకంటే నిధులు, నిక్షేపాలు, పురాతన వస్తువులు అంటే ఆబ్వియస్ గా అది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ కదా. సో అందుకని ఇవాళ ఈ పాడ్కాస్టింగ్ ఎపిసోడ్ లో ఐఎమ్ ప్రెజెంటింగ్ మంచి అకేషన్ రోజు అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మంచి ఇనిషియేషన్ తీసుకుని రకరకాల పర్సనాలిటీస్ ని జనాల ముందుకు తీసుకెళ్తున్నారు. అండ్ ఫస్ట్ దానికి కంగ్రాచులేషన్స్. అండ్ హెరిటేజ్, హిస్టరీ, కల్చర్ అని అంటే అది మన నరాల్లో ఇమిడిపోయినటువంటి ఒక సబ్జెక్ట్. అది లైక్ బాడీలోంచి రక్తం తీయడం ఎట్లా పాసిబుల్ కాదో, సో మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని మన జీవన విధానాల నుంచి, లేదంటే మన జీవన శైలి నుంచి విడదీయడం అట్లా పాసిబుల్ కాని విషయం. సో ప్రతి అంశంలోనూ, లేదంటే మనం చేసే ప్రతి పనిలోనూ మన సంస్కృతి ఎక్కడో అక్కడ మనకి కనిపిస్తుంది. మనం ముందు తరాల వాళ్ళు ఇచ్చినటువంటి హెరిటేజ్ ని, కల్చర్ ని మనం క్యారీ ఫార్వర్డ్ చేసినప్పుడు యూజువల్ గా జరిగే డెవలప్మెంట్ కంటే ఇంకెక్కువ మనం చేసుకోవడానికి ఉంటుంది. చాలా ఎగ్జాంపుల్స్ కూడా దానికి ఉన్నాయి. లైక్ ఇప్పుడు చాలా మందికి ఒక చిన్న డౌట్ వస్తుంది, లైక్ హెరిటేజ్ మాన్యుమెంట్ ఏదైనా మనం చూస్తే ఎప్పుడో 1000 ఏళ్ల కింద కట్టారో అయిపోయింది, పూజలు కూడా కొన్నిట్లో జరగవు, దాంతో మనకేంటి ఉపయోగం అనే పాయింట్ ఒకటి ఉంటుంది. దాంతో పాటు ఇప్పుడు పిలిగ్రిమేజ్ సెంటర్స్ కానివ్వండి, హెరిటేజ్ సెంటర్స్ కానివ్వండి, ఎట్లా అని అంటే కేవలం 10 నిమిషాలకు, పావు గంటకు, వీకెండ్ కి పూజ చేసుకుని వెళ్ళిపోయే ఒక సెంటర్స్ గా అయినాయి. లైక్ ఒక జిమ్ కి ఎట్లయితే ఒక పని మీద వెళ్తామో, దేవుడి మొక్కుంది లేదనంటే అట్లా మనం ఒక పావు గంటకి, 20 నిమిషాలకి మన పూజల్ని, లేదంటే మన దైవానికి సంబంధించిన విషయాల్ని మనం పరిగణించి చూస్తున్నాం. బట్ మెడివల్ టైంలో, ముఖ్యంగా కాకతీయాస్ లేదంటే రాష్ట్రకూటాస్, చాళుక్యాస్ టైంలో టెంపుల్ వాజ్ కల్చరల్ సెంటర్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెద్ద పెద్ద టెంపుల్స్ ఏవైతే ఉంటాయో ఆ పెద్ద పెద్ద టెంపుల్స్ అన్ని కల్చరల్ సెంటర్స్ గా ఉపయోగపడేటివి. ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఏదైనా పెద్ద టెంపుల్ తీసుకుంటే అది సైనికులకు శిక్షణ ఇచ్చే కేంద్రంగా ఉపయోగపడేది. దాంతో పాటు అప్పుడు స్కూల్స్ ఏం లేవు కాబట్టి, అండ్ వేద పాఠశాలలు ఉండేవి కాబట్టి, ఆలయంలో ఉండేటువంటి పూజారులు మెయిన్ టైంలో కాకుండా మిగతా టైంలలో అక్కడ ఊర్లో ఉండేటువంటి పిల్లలందరికీ విద్యాబుద్ధులు నేర్పించేటువంటి ఒక పాఠశాలలో ఉపయోగపడేది. మీకు వారాంతపు సంతల గురించి ఐడియా ఉంటుంది. ఒక ఊర్లో శనివారం జరుగుతాయి, ఒక ఊర్లో సోమవారం జరుగుతాయి. అట్లాంటి సంతలు జరిగేటువంటి వేదిక టెంపుల్ కాంప్లెక్స్ అయి ఉంటుంది. టెంపుల్ కి నిర్మాణం చేయించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పాలకులు ఆలయానికి సంబంధించి ఖర్చుల కోసం, ధూపదీప నైవేద్యాల కోసం కొంత ల్యాండ్ ని ఇస్తారు. ఆ ల్యాండ్ ని ఎవరైతే సాగు చేస్తారో వాళ్ళు కొంచెం అమౌంట్ ని టెంపుల్ మెయింటెనెన్స్ కోసం పే చేయాల్సి వస్తుంది. ఆ మెయింటెనెన్స్ కోసం వచ్చినటువంటి డబ్బుల్ని వీళ్ళు వడ్డీకి ఇచ్చేవాళ్ళు. టెంపుల్ ట్రస్ట్ కావచ్చు, అది అంటే టెంపుల్ ఒక బ్యాంకుగా కూడా ఉపయోగపడేది. సాయంకాలం అయితే జానపద కళారూపాలు ప్రదర్శించడానికి ఉపయోగపడేటివి. ఎట్ ద సేమ్ టైం ఏదైనా శుభకార్యాలు జరపడానికి, కళ్యాణ మండపాలు అంటాం, అట్లాంటివి జరగడానికి ఉపయోగపడేటివి. పంచాయతీలు జరగడానికి ఉపయోగపడేటివి. దాని తర్వాత
గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి, అన్ని రంగాల వారికి తమ అవసరాలని తీర్చుకోవడానికి ఉపయోగపడే ఒక వేదికలుగా ఉపయోగపడేటివి. వివిధ రకాల చేతి వృత్తుల వారు ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువ స్పేస్ అవసరమైనప్పుడు టెంపుల్ కి సంబంధించిన ల్యాండ్లలో అది సామూహిక ఆస్తి, సమాజపు ఆస్తి, దాంట్లో వాళ్ళు తమ అవసరాలని ఉపయోగించుకోవడానికి ఒక ల్యాండ్ అంటూ పటిష్టంగా మేనేజ్మెంట్ డిసైడ్ చేసి ఉండేది. సో అట్లా ఒక కల్చరల్ సెంటర్ గా, ఒక రిలీజియస్ సెంటర్ గా, దాంతో పాటు కేవలం పూజలకు మాత్రమే కాకుండా ఒక బ్యాంకుగా, ఒక ఎడ్యుకేషన్ సెంటర్ గా, ట్రైనింగ్ సెంటర్ గా, డాన్స్ లాంటి కళలు నేర్పించేటువంటి ఒక వేదికగా, కేంద్రంగా మాన్యుమెంట్స్ ఉండేటివి. రానున్న కాలంలో మనం లైక్ చంద్రుడి మీద అడుగు పెట్టినాం, 5G టెక్నాలజీ ఉంది, అండ్ ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సెకండ్స్ ఆఫ్ టైంలో మనం కాంటాక్ట్ చేసుకోగలుగుతున్నాం. సో ఇప్పుడు మాన్యుమెంట్స్ కి ఆర్ హెరిటేజ్ సైట్స్ కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ లిటిల్ బిట్ తక్కువైంది. కానీ లాజికల్లీ చూస్తే నేను మీకు తెలంగాణలో ఒక 4000 టెంపుల్స్ చూపించగలుగుతాను 800 సంవత్సరాల క్రితం కట్టినవి. ఒక 150 ఏళ్ల కింద కట్టిన బిల్డింగ్స్ ఏమైనా ఉంటే అవి ఆల్రెడీ కూలడానికి శిథిలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ 800 సంవత్సరాల క్రితము, లేదంటే 1000 సంవత్సరాల క్రితము, అండ్ ఇంకా ముందుకెళ్తే 3000 సంవత్సరాల క్రితం కట్టిన మెగాలిథిక్ బరియల్స్, ఆదిమ మానవుల సమాధులు అంటాం. అవి ఎన్ని భూకంపాలు వచ్చినాయి, ఎన్ని తుఫాన్లు వచ్చినాయి, ఎన్ని వరదలు వచ్చినాయి, ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి. బట్ ఇవన్నిటిని అవి కాల గర్భంలో అన్నిటినీ చూసుకుంటూ కాలంలో జరిగేటువంటి అన్ని రకాల పనులకి, అన్ని రకాల కార్యక్రమాలకి ఒక మౌనంగా, ఒక సాక్షిభూతంగా అవి నిలబడి ఆనాటి వైభవాన్ని మనందరికి ఇప్పటికీ చెప్తున్నాయి. సో దీనిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ కాలంలో ఎట్లాంటి టెక్నాలజీ వాడారనేది మనం నేర్చుకుంటే మనం ఆ టెక్నాలజీని ఇప్పుడు యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రామప్ప టెంపుల్లో ఫ్లోటింగ్ బ్రిక్స్ ఉపయోగించారు, నీళ్లలో తేలే ఇటుకలు ఉపయోగించారు. ఇది 2024లో మనం మళ్ళీ చేయలేకపోతున్నాం. దో మనం చంద్రుని మీద అడుగు పెట్టొచ్చు, లేదంటే ఎలాన్ మస్క్ రాకెట్లు వేరే గ్రహాలకు పంపించవచ్చు. కానీ మనకి 150-200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గుడిలో చేసినటువంటి ఒక పనిని మనం ఇప్పటికీ చేయలేకపోతున్నాం. ఛాయ సోమేశ్వర దేవాలయంలో 24/7 సూర్యుడు ఎప్పుడైతే ఉంటాడో అంతసేపు నీడ కనిపిస్తుంది, విగ్రహం నీడ. ఆ టెక్నాలజీని మనం ట్రేస్ అవుట్ చేసినా అట్లాంటి రెప్లికాని మనం ఇంకోటి చేయలేకపోతున్నాం. కాకతీయ ఆలయాలలో ఐరన్ క్లాంపులు వాడారు. అంటే వజ్రాన్ని వజ్రంతోనే గోయాలన్నట్టు ఇనుముని ఇనుముతోనే అంటిస్తే ఒక రాయిని ఇంకో రాయిని జాయిన్ చేయడానికి విడిపోకుండా ఉండడం కోసము, స్ట్రెంగ్తన్ కోసము ఐరన్ ని వాడచ్చు. ఇప్పుడు మనం ఐరన్ వాడుతుంటాం, కానీ ఐరన్ కాలక్రమంలో తుప్పు పడుతుంది, రస్ట్ వస్తుంది. అది 34 ఏళ్ళకి నుంచి ఐరన్ కి వ్యాలిడిటీ ఉండదు. సో అందుకని రాళ్ళని క్లాంపుల్లాగా వాడారు. సో అది మనం ఇప్పటికీ దాన్ని ఇప్పటికీ ఉపయోగించుకోలేకపోతున్నాం అట్లాంటి టెక్నాలజీని. సో మనకున్నటువంటి పరిస్థితులలో, మనకున్నటువంటి సామాజిక పరిస్థితుల మూలంగా అభివృద్ధి చెందడం అనేది ఇట్ ఈస్ అన్స్టాపబుల్ థింగ్, అది నెవర్ ఎండింగ్ ఫినామినా. సో దాంట్లో మనం వీటిని ఇన్కల్క్యులేట్ చేయగలిగితే అది ఇంకొంచెం బాగుంటుంది అనేది నా పాయింట్. చాలా శిల్పాలు చూస్తుంటాం, రామప్పలో సాలబంచికలు, మదనేకలు ఇవన్నీ చూస్తుంటాం. మీకు చాలా మందికి అందరికీ తెలుసు రామప్పలో హై హీల్స్ వేసుకున్న ఒక విగ్రహం చాలా మందికి తెలుసు. సో అది ఏం చెప్తుందంటే ఆ విగ్రహం 800 సంవత్సరాల క్రితమే హై హీల్స్ వేసుకున్నారు కాకతీయుల కాలంలో మహిళలు అనేది చెప్తుంది. దాంతో మాత్రమే కాదు, ఆమె ఉపయోగించినటువంటి అన్ని ఆభరణాలు, కర్ణాభరణాలు, కంఠాభరణాలు, ఆమె ఉపయోగించేటువంటి ఈ మెడలో వేసుకునేటువంటి ఆభరణాలు, అవన్నీ ఈ కాలం ఫ్యాషన్ డిజైన్లకి ఏమాత్రం తీసిపోని రీతిలో ఉన్నాయి. అండ్ కొన్ని జ్యువెలరీ షాప్ లో అయితే స్పెషల్ థీమ్ పెట్టుకొని కాకతీయ థీమ్ తోని స్పెషల్ నగలని డిజైన్ చేసి అమ్ముతున్నారు. అది ఈ డిజైన్స్ అన్ని 800 సంవత్సరాల క్రితమే వితౌట్ ఎనీ మిషనరీ తయారు చేశారు. సో ఆ టెక్నాలజీని మనం వాడుకుంటే మన అభివృద్ధి అనేది ఇంకొంచెం ఫాస్ట్ గా జరుగుతుంది. ఓకే, అయితే అసలు మీకు ఇంత నాలెడ్జ్ ఉంది కదా, బట్ యు ఆర్ వెరీ యంగ్. ఎందుకు మీకు దీనిపైన ఇంట్రెస్ట్ వచ్చింది అసలు ఆర్కియాలజీ అనేది చేయడానికి? ఏం చదువుకుంటే ఆర్కియాలజిస్ట్ అవుతారు? బేసికలీ నేను ఈ మాట చెప్పొచ్చో లేదో, అనుభవం అన్ని నేర్పిస్తుంది. ప్రజెంట్ జర్నలిజం లో ఎవరైతే ఉన్నారో, ఫీల్డ్ జర్నలిజం మీడియా ఫీల్డ్ లో నాకు తెలిసి 70% ఆఫ్ ద పీపుల్ మాస్ కమ్యూనికేషన్ చేసిన వాళ్ళు కాదు. వాళ్ళకి ఈ రంగం మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తోనో లేదంటే ప్యాషన్ తోనో వచ్చిన వాళ్ళు. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఫిలిం స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళే ఎక్కువ ఉంటారు, ఒక 10% వాళ్ళే చదువుకున్న వాళ్ళు ఉంటారు. సేమ్ వే నేను ప్రొఫెషనల్లీ ఆర్కియాలజీ
పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో నేను చేయలేదు. నేను ఎంఏ హిస్టరీ చేశాను. బట్ నా గత 12 సంవత్సరాలుగా నాకు ఉన్నటువంటి తపన కావచ్చు, లేదంటే ఇంట్రెస్ట్ కావచ్చు, నన్ను ఈ రంగంలోకి తీసుకొచ్చింది. సో నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు వరంగల్ ఫోర్ట్ విజిట్ చేసిన, బికాస్ మై హోమ్ టౌన్ వాజ్ వరంగల్. వెళ్ళినప్పుడు పుస్తకాలలో నేను వరంగల్ గురించి చాలా బాగా చదువుకున్నా. వరంగల్ నేను స్కూల్లో ఉన్నప్పుడు వరంగల్ కోట, సప్త ప్రాకార పరివేష్టితం అని, దాని తర్వాత 7 కోటలు ఉంటాయని చాలా గ్రాండ్ గా చదువుకున్నా. ఎక్సెప్ట్ కేరళ, మొత్తం దక్షిణ భారతదేశాన్ని రూల్ చేసినటువంటి ఘనత ఆ కాకతీయుల సొంతం. నేను ఇంటర్మీడియట్ లో వరంగల్ ఫోర్ట్కి వెళ్ళినప్పుడు మొత్తం ముక్కలే కనిపించినాయి, అక్కడ నాకు ఫోర్ట్ కనిపించలేదు. సో మన మైండ్ లో ఒకటి ఉంటది, ఫోర్ట్ అంటే ఏంటంటే ఒక పెద్ద బిల్డింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. గోల్కొండ ఫోర్ట్ అంటే, లేదంటే భువనగిరి ఫోర్ట్ అంటే, లేదంటే ఫలక్నుమా ప్యాలెస్, చౌహాముల్లా ప్యాలెస్, చాలా పెద్ద పెద్ద రాయల్ బిల్డింగ్స్ కనిపిస్తాయి. మనం చదువుకున్నదేమో 7 కోటలు ఉంటాయంటాం, అక్కడ ఒక కోట బిల్డింగ్ కూడా లేదు. నాకు అనిపించింది, దట్ వాస్ మై ఫస్ట్ థాట్ అన్నట్టు, ఎందుకు కోటలు లేవు ఇక్కడ, ఎన్ని రాళ్ళు ఎందుకున్నాయి, మీరు హృదయం వికాలం అయిపోతుంది అక్కడికి వెళ్తే. మొత్తం మీరు కూడా 5 months బ్యాక్ విజిట్ చేసారు. సో మొత్తం అది రాళ్ళన్ని, శిల్పాలన్నిటిని చూస్తుంటే మనసులోకి తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తాయి. అది ఎందుకు జరిగింది అనేది ఫస్ట్ క్వశ్చన్. నన్ను దీంట్లోకి తీసుకురావడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, ఇది తెలుసుకుందామనే క్యూరియాసిటీతోని, ఎందుకు ఇట్లా ముక్కలు అయిపోయినాయి, ఫోర్ట్ ఎందుకు లేదనే క్యూరియాసిటీతోని ఇంటర్మీడియట్ హాలిడేస్ లో నేను ఎంసెట్ కోచింగ్, ఎంసెట్ కోర్స్ కి ఎగ్గొట్టి అని చెప్పొచ్చు, ఎగ్గొట్టి వరంగల్ ఫోర్ట్కి వెళ్ళేవాడిని ఎవ్రీడే 15 రోజులు, మార్నింగ్ టు ఈవినింగ్. లైక్ నాకు తెలిసి మీకు మట్టికోట ఉంటది, మట్టికోట 4 kilometer డయా ఉంటది, అది 12 kilometers ఉంటది. ఆ 15 రోజుల్లో నేను 12 kilometers వాక్ తిరిగిన, నడుచుకుంటూ తిరిగిన తర్వాత నాకు అనిపించింది, అరే ఇన్ని గణం శిల్పాలు బయట పడేస్తున్నాయి, అబాండెంట్గా ఉన్నాయి, ఎండగండుతున్నాయి, వానకు దడుస్తున్నాయి. మీరు ఒక శిల్పం చూస్తే ఒక్కొక్కటి చెక్కడానికి 3 ఏళ్ళు 5 ఏళ్ళ టైం పడుతుంది, బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ మిషనరీ. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు వాళ్ళు అంతగానో కష్టపడి ఇవన్నీ ఎందుకు అబాండెంట్ గా పడుతున్నాయి అనేది ఒక డౌట్. అసలు ఎందుకు వరంగల్ చరిత్ర ఇట్లా అయింది అనేది ఒక డౌట్. నేను వరంగల్ మొత్తం తిరిగిన, అన్ని బుక్ షాపులు తిరిగిన. సాడ్లీ ఒక్క బుక్ కూడా దొరకలేదు కాకతీయుల చరిత్ర చెప్పేది. 2013, 2014 టైంలో, అది తెలంగాణ ఉద్యమం అప్పుడప్పుడే క్లోజింగ్ వచ్చినటువంటి టైం. నాకు అనిపించింది, లైక్ అందరు చెప్తారు తెలంగాణ పోరాటం నీళ్లు, నిధులు, నియామకాలు అనేది చెప్తుంటారు, అసలు ఈ రంగం ఎట్లా ఉందనేది ఒక చిన్న డౌట్ తోని నేను, నాకు అప్పటిదాకా తెలియదు ఆర్కియాలజీ ఒక స్పెషల్ డిపార్ట్మెంట్ ఉంటుందని, దానికి స్టాఫ్ ఉంటారని, మ్యూజియంస్ ఉంటాయని. ఐ హావ్ నెవర్ బీన్ టు ఏ మ్యూజియం అప్పటి వరకు. అది తెలుసుకున్న తర్వాత మ్యూజియంకి వెళ్ళినా నేను. మ్యూజియంకి వెళ్ళిన తర్వాత అక్కడ 3000 పైన పుస్తకాలు ఉన్నాయి మా వరంగల్ లైబ్రరీలో. సో లైబ్రరీ చూసిన తర్వాత, మై గాడ్, ఇక్కడ ఇన్ని పుస్తకాలన్నీ అక్కడ బయట బుక్ షాప్లలో దొరకట్లేదు, ఏంటి పరిస్థితి అని చెప్పి నేను వెతుకుతున్న క్రమంలో ఒక మంచి బుక్ దొరికింది, పివి పరబ్రహ్మ శాస్త్రి గారిది కాకతీయులు అనే ఒక పుస్తకం. 1969లో రాశారు. అది దొరికింది. దాన్ని చదవడం మొదలేసిన తర్వాత, లైక్ ఎంసెట్ పోయింది, నేను రాయలేదు యాక్చువల్లీ. తర్వాత బీటెక్ చేయాలన్న కోరిక పోయింది. సో నేను స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినా, ఇంత అన్యాయం జరిగింది. అన్యాయం ఏం జరిగిందంటే, తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలని చాలా అంశాల గురించి చాలా మంది మేధావులు చెప్పారు. నీళ్ల గురించి విద్యాసాగరరావు గారు చెప్పారు, నియామకాల గురించి ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పారు, ఉద్యమం గురించి కేసీఆర్ పోరాటం చేశారు. కాకపోతే వీళ్ళందరూ ఏకీకృతం కావడానికి, లేదంటే వీళ్ళందరూ సకల జనుల సంపే లాంటి కార్యక్రమాలు చేయడానికి వీళ్ళందరినీ ఒకదాటి మీదకి తీసుకొచ్చింది తెలంగాణ సంస్కృతి, చరిత్ర. ఈ 2 అంశాలే. ఈ 2 అంశాల గురించి సాడ్లీ అప్పుడు దేశపతి శ్రీనివాస్ గారు తప్పితే ఇంకెవరు మాట్లాడకపోయేటోళ్ళు. సో దీంట్లో ఏమైనా అన్యాయం జరిగిందా అనే క్యూరియాసిటీతో నేను ఎంక్వైరీ చేసినప్పుడు చాలా పెద్ద అన్యాయం జరిగింది. ఎంత అన్యాయం జరిగిందంటే, ఈ రోజుకి అదే అన్యాయం అట్లనే కొనసాగుతుంది. బై ద వే, ఆంధ్రప్రదేశ్ లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అఫీషియల్లీ రికగ్నైజ్డ్ మాన్యుమెంట్స్ ఉంటాయి కదా, అవి 138 ఉన్నాయి. తెలంగాణలో ఎన్ని ఉంటాయి అప్రాక్స్, యు కంపేర్ టు ద ఆంధ్రప్రదేశ్. నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఛత్తీస్గఢ్ లో దంతేవాడ దగ్గర బారసూర్ అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరు జనాభా ఒక 800 ఉంటుంది. ఆ ఊర్లో, ఒక్క ఊర్లో 8 సైట్లు ఉన్నాయి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాన్యుమెంట్లు 8 ఉన్నాయి. ఛత్తీస్గఢ్ లో 30 జిల్లాలలో, ఒక జిల్లాలో, ఒక మండలంలో, ఒక ఊర్లో ఉన్నాయి 8. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి 138. తెలంగాణలో ఎన్ని ఉంటాయి? ఎన్ని ఉండొచ్చు? 100.
కదా, అది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ సాడ్లీ 8, జస్ట్ 8. సో ఇప్పుడు చెప్పండి, అన్యాయం జరిగిందా లేదా? సరే, తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయితే 11వ ఏళ్ళకి వచ్చినాం, ఇప్పటికి అవే 8 ఉన్నాయి. సో దట్ మేడ్ మీ హిస్టోరియన్. సో దానికి రీజన్ ఏంటంటే తెలియక జరుగుతుంది ఇదంతా. మన చరిత్ర ఇంత ఉంది అని తెలియదు. దానికి వేరే రీజన్స్ ఉన్నాయి. లైక్ మనం కంపేర్డ్ టు ద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీకు నిజాం రూల్లో ఉండడము. నిజాం రూల్లో ఉండడం మూలంగా మీకు 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి, 2 డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటంటే 1914లో నిజాం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అక్కడ ఉంటే దానికి అప్పుడు మన సొంత స్టేట్ ఉంది కాబట్టి ఆయన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేశాడు 1914లో. సో తనకి సొంత డిపార్ట్మెంట్ ఉంటుంది. సార్ యూసఫ్ గులాం యజ్దాని గారిని ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఆయన డైరెక్టర్ జనరల్ చేసి, ఆయన ద్వారా అప్పుడు మనకి అజంతా ఎల్లోరా కూడా మన పరిధిలోనే ఉండేటివి, హైదరాబాద్ స్టేట్ లో ఉండేటివి. వాటిని వరంగల్ రామప్ప టెంపుల్ ని, దాని తర్వాత 1000 పిల్లర్ టెంపుల్ ని, ఇట్లాంటి ప్లేసెస్ ఒక 7-8ని ప్రియారిటీ మీద తీసుకొని వాటిని రెస్టారేషన్ చేయడము, డెవలప్మెంట్ చేయడము. దాని తర్వాత అజంతా రాగరాగిని పెయింటింగ్స్ కానివ్వండి, అజంతా పెయింటింగ్స్ కానీ మళ్ళీ రీప్రింట్ చేయడము, వాటిని రీపెయింట్ చేయడం, ఇట్లాంటి పనులన్నీ చేశారు. ఇది అడ్వాంటేజ్. స్పెషల్ డిపార్ట్మెంట్ ఉండడం అనేది ఇంకొక అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏంటంటే కంపేర్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ మిగతా ప్లేసెస్ కి, కల్నల్ మెకెన్జీ పేరు వినుంటారు కదా. కల్నల్ మెకెన్జీ దాదాపు ఒక 40 సంవత్సరాల పాటు ఊరూరా తిరిగి కైఫియత్లు అని సేకరించి ఆ గ్రామాలకు ఉండేటువంటి స్థానిక చరిత్రలని రికార్డ్ చేయించాడు. దాని తర్వాత ఆయన ఒక 8,500 పైన శాసనాలు, ఒక 30,000 పైన కాయిన్స్ ని గ్యాదర్ చేసి వాటన్నిటిని వాల్యూమ్స్ లాగా పుస్తకాలు రాయించాడు. ఏ శాసనంలో ఏముంది అనేది చేయించాడు. సాడ్లీ ఆ పని ఇక్కడ జరగకపోవడానికి కారణం ఇక్కడ నిజాం రోల్ ఉండడం. ఇక్కడ సొంత డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి ఇంకెవ్వరిని అలో చేయలేదు అప్పుడు ఉన్నటువంటి నిజాం గవర్నమెంట్. సో మీరు బర్డ్స్ గురించి కూడా పరిశోధనలు చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో మీకు పాకాల లేక్ లో దాదాపు 400 రకాల బర్డ్స్ ని నిజాం టైంలోనే మనం డాక్యుమెంట్ చేశారు నిజాం గవర్నమెంట్ వాళ్ళు. ఆర్నథాలజీ పరంగా దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సైట్ అనమాట. సో అట్లాంటి ప్లేసెస్ అన్ని మరుగున పడిపోయినాయి. అప్పుడు జరిగినాయి, అప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ తక్కువ, ఇంటర్నెట్ సౌకర్యం లేదు. దాని తర్వాత పోల్చి చూసి రాసేటువంటి అవకాశం లేకుండా అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రామప్ప టెంపుల్ హోయసల స్టైల్లో ఉంటది అని కమెంట్ చేసినాం అనుకోండి. అప్పుడు 100 ఏళ్ల క్రితం ఆ మాట రాయడానికి ఆయన హోయసల కూడా చూసి ఉండాలి. అన్లెస్ అని అంటే మీరు హోయసల చూడండి, వీటికి రెండింటికి పోలిక చెప్పలేరు. మీకు దగ్గర 100 సంవత్సరాల క్రితం ఫోటోగ్రాఫికల్ ఎవిడెన్సెస్ కూడా ఉండే అవకాశమే లేదు. సో వెరీ రేర్. మీ దగ్గర ఉండేటువంటి చిన్న కెమెరాలో 12 ఫోటోలే వస్తాయి. అందులో ఫస్ట్ 3 ఫోటోలు పోతాయి, లాస్ట్ ఒకటి రాదు. మీకు పనికొచ్చేటి 6-7 ఫోటోసే. ఆ 6-7 ఫోటోస్ మీరు ఒక మ్యాగ్నిఫిషెంట్ టెంపుల్ ని తీసుకొని ప్రతి ఇసుమంతైనా జాగ అందంగా లేకుండా ఉండదు అంటాం. కొంచెం జాగ కూడా అందంగా లేకుండా ఉండదు. రామప్ప టెంపుల్ లో 1800 శిల్పాలు ఉంటాయి, 1800. మీరు అందులో 5 ఫోటోలు తీయాలి. అది ఎంత పెద్ద టాస్క్. అట్లాంటి పరిస్థితులు ఉండేవి. ఆ పోల్చి చూసేటువంటి అవకాశం లేకపోవడం మూలంగా డాక్యుమెంట్ చేశారు. బట్ మనకి చాలా వైడ్ నెట్వర్క్ ఉంది. ఇప్పుడు మీరు గూగుల్ లెన్స్ ఓపెన్ చేసి ఒక విగ్రహం మీకు పేరు తెలియకపోతే గూగుల్ లెన్స్ క్లిక్ చేస్తే ప్రపంచంలో అట్లాంటి విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం వచ్చేస్తాయి. సలీం అలీ గారి పేరు విని ఉంటారు. సలీం అలీ గారు లైక్ పాకాల గురించి తెలుసుకొని 400 రకాల బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ విజిట్ చేయడానికి ఆయన స్పెషల్ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఆయన ఇండియాస్ రెనోడ్ పక్షుల స్పెషలిస్ట్, ఆర్నిథాలజిస్ట్. అట్లాంటి ఆయన కూడా స్పెషల్ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. సో అట్లాంటి పరిస్థితి మనకి ఇక్కడ లేకపోవడం, లేదంటే ఇండిపెండెంట్ రీసెర్చర్ కావచ్చు, లేదంటే ఫ్రీలాన్స్ ఆర్కియాలజిస్టులు కావచ్చు. సో ఇట్లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి పని చేయడానికి ఆపర్చునిటీ లేకుండా పోయింది. కొంతమంది ఏం పని చేశారు అని అంటే వేరే పనుల మీద వచ్చిన వాళ్ళు ఆర్కియాలజీ సైట్లు కూడా రికార్డ్ చేశారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సింగరేణి ప్రాంతంలో మైనింగ్ కోసమో లేదంటే బొగ్గు కోసమో వచ్చిన వాళ్ళు విలియం కింగ్ అని ఉన్నారు. ఆయన మెగాలిథిక్ బరియల్స్ ని డాక్యుమెంట్ చేశాడు. ఆయన వెళ్ళేదారిలో ఎక్కడెక్కడైతే ఆదిమ మానవుడి సమాధులు ఉన్నాయో వాటి పేర్లన్నీ ఆయన రిపోర్ట్లలో రాసుకుంటూ వెళ్ళాడు. బట్ అది అక్కడ ఆదిమ మానవుడి సమాధులు ఎలా కనుక్కున్నారు? ఎలా అంటే లైక్ ఇప్పుడు ఒక మెగాలిథిక్ బరియల్ సైట్ ఎట్లా ఉంటుంది అంటే ఒక పెద్ద మాన్యుమెంట్, ఒక పెద్ద స్ట్రక్చర్ ఉంటుంది. దానికి రకరకాల పేర్లు ఉంటాయి. దాంట్లో 12 రకాలు ఉంటాయి ఆదిమ మానవుడి సమాధిలో.
డోల్మన్స్ అంటారు, కైరన్లు అంటారు, సిస్ట్లు అంటారు, డోల్మనాట్ సిస్ట్లు అంటారు, మెన్హర్లు అంటారు, ఇట్లా 12 రకాలు ఉంటాయి. సో ఎక్కడైతే ఒక పెద్ద కప్పురాయి కప్యూల్ అని అంటాము, ఆ పెద్ద కప్పురాయి ఈ రూమ్ కి సగం సైజ్ ఉంటది, ఆ కప్పురాయి కప్పి ఒక గూడు లాగా ఉంటుంది. సో దాన్ని మెగాలిథిక్ బరియల్స్ అని అంటారు. మెగా అంటే పెద్ద సైజ్ లో ఉంటాయి కాబట్టి అది మెగాలిథిక్ ఏరాకి సంబంధించినవి. అంటే 3000 to 10,000 ఆ సంవత్సరాల మధ్య కాలంవి, అంటే ఇప్పటికో 5,000 సంవత్సరాల క్రితం అనమాట. సో ఆయన రికార్డ్ చేశాడు. ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టెంపుల్ ఉందని మనం ఐడెంటిఫై చేయడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ధ్వజస్తంభం ఉందనుకోండి, అది విష్ణు టెంపుల్. లేదు ఎక్కడైనా క్రాస్ ఉందనుకోండి, అదేంటి కదా. అట్లనే ఎక్కడైతే మెన్హర్ ఉంటుందో, మెన్హర్ అంటే ఒక 20 అడుగులు ఉండేటువంటి ఒక పెద్ద రాయి నిలబెట్టి ఉంటుంది, సింగిల్ స్టోన్ చెక్కి ఉంటుంది. ఆ చుట్టుపక్కల మీకు సమాధులు ఉంటాయి. ఆ స్టోన్ మెన్హర్ ఎక్కడైతే నిలబెట్టి ఉంటుందో దట్ ఇండికేట్స్ దట్ దిస్ ఈస్ ఎ బరియల్ సైట్. సో ఈ ఎక్కడైతే పెద్ద మెన్హర్ పాత ఉంటే అక్కడ సమాధులు ఉంటాయి 100%. ఇప్పుడు ఎంత గుడ్డిగా నమ్మొచ్చు అంటే, మీరు బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు రోడ్ సైడ్ నుంచి మీరు చూస్తూ వెళ్తున్నప్పుడు సడన్ గా మీకు పొలాల మధ్యలో ఒక పొడుగు రాయి కనిపించింది అనుకోండి, అన్డౌటెడ్లీ మీరు బస్ దిగి అక్కడికి వెళ్ళి అక్కడ సమాధులను చూడొచ్చు. అట్లనే చేశారు చాలాసార్లు. సో దానికి ఇండికేషన్ మెన్హర్ అన్నమాట. సో దీంట్లో మళ్ళీ రకాలు ఉంటాయి. సో ఇట్లా డాక్యుమెంట్ చేశారు, చాలా మంది డాక్యుమెంట్ చేశారు. దాంతో విలియం కింగ్ చేశారు, దాని తర్వాత రాబర్ట్ బ్రూస్ ఫుట్ ఆయన చేశారు. ఇట్లా రికార్డ్ చేశారు. ఆ రికార్డ్స్ అంటే యాన్యువల్ రిపోర్ట్స్ లలో ఉంటాయి. సో వాళ్ళు చేసిన ఒక గొప్ప పని ఏంటంటే, మేము ఈ ప్రాంతాలలో వీటిని గుర్తించినామని నిజాం గవర్నమెంట్ కి లెటర్స్ రాసేవాళ్ళు. ఆ లెటర్స్ ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి ఫార్వర్డ్ చేసేవాళ్ళు అప్పుడు ఆఫీసర్స్. వాళ్ళు యాన్యువల్ రిపోర్ట్లలో మెన్షన్ చేస్తారు. 1914 నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా యాన్యువల్ రిపోర్ట్స్ దొరుకుతాయి మీకు. యాన్యువల్ రిపోర్ట్స్ లలో ఏ ఇయర్ ఎవరెవరు ఏమేమి కనిపెట్టారు అనే పదం నేను అసలు ఒప్పుకోను. ఏమేమి చూశారు, ఏమేమి రికార్డ్ చేశారు అనేది దాంట్లో ఉంటుంది. సో ఐ బిలీవ్ ఏంటంటే, ప్రపంచంలో ఏది ఎవరు కనిపెట్టేది ఉండదు, ఎవరికో ఒకరికి అది అక్కడ ఉందనే విషయం తెలుస్తుంది. బీయింగ్ ఏ హిస్టారియన్ మేము చేసే పని ఏంటంటే దాని వాల్యూని చెప్పడమే మా పని. నాకేం రాత్రి దేవుడు కల్లోకి వచ్చి ఊరు బయట చింత చెట్టు కింద శాసనం ఉంది నువ్వు వెళ్ళి చూడని చెప్పడు. నాకు ఆ విలేజరో ఎవరో ఒక పర్సన్, స్టూడెంటో, పశువుల కాపరో, గొర్రెల కాపరో, అక్కడ రాళ్ళ మీద గీసిన గీతలు ఉన్నాయి, అదేందో అర్థమైతలేదు అని ఎవరో ఒకరికి ఇన్ఫార్మ్ చేస్తే, ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా మాధ్యమం ద్వారా మాలాంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తే మేము డైరెక్ట్ స్పాట్కి వెళ్తాం గూగుల్ మ్యాప్ పెట్టుకుని. అంతే తప్పితే లైక్ డైరెక్ట్ గా మాకేం కళ్ళకు ఎవరు చెప్పారు. దాన్ని కనిపెట్టడం అనరు, దాన్ని విలువ చెప్పడం అని అంటారు. సో ఐ హేట్ ద వర్డ్ డిస్కవర్డ్ ఇన్ హెరిటేజ్ ఫీల్డ్. మిగతా ఫీల్డ్లలో ఏం డిస్కవర్ చేస్తారో ఐ డోంట్ నో, బట్ హెరిటేజ్ ఫీల్డ్ లో డిస్కవర్డ్ అనేది ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే, 1914 నుంచి మొదలుకుంటే ఇప్పటికి 110 ఏళ్ళు అయింది. 110 ఏళ్లలో కొన్ని వేల మంది హిస్టోరియన్స్, ఆర్కియాలజిస్ట్, ఫ్రీలాన్స్ రీసెర్చర్లు వాళ్ళు చేయదగిన పని చేశారు. ఎంత పని చేశారు అని అంటే, కళ్ళు మూసుకొని మీరు జిల్లా రిపోర్ట్ ఎదిగితే అందులో మాక్సిమం ప్రతి విలేజ్ కి సంబంధించి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో 12,796 గ్రామ పంచాయతీలు ఉంటే 10,000 ఊర్లు రికార్డ్ అయినాయి. ఎట్లా రికార్డ్ అయి ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ జనగాం దగ్గర ఇప్పగూడెం అనే ఊర్లో వజ్రాయన తార శిల్పం ఉంది. ఇప్పుడు నేను వెళ్ళి నాకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనుకోండి, నేను వెళ్ళి అది నేను చూసి నాకు వజ్రాయన తార దొరికింది అని నేను ఆనందపడతాను. అట్లా ఆనందపడి వెంటనే న్యూస్ కి రాసి ఐ డిస్కవర్డ్ వజ్రాయన తార అని చెప్పకూడదు. యాన్యువల్ రిపోర్ట్ 100 సంవత్సరాలు ఎతకాలి. హిస్టోరియన్ పని అది. ఎతికితే ఏదో ఒక ఇయర్ లో 90% దొరుకుతాయి. దొరకకపోతే మీరు కొత్తగా చూసినట్టు. సో అది 1990 రికార్డ్ లో దొరుకుతుంది, ఉంది 1990 రికార్డ్ లో ఉంది. సో ఎటొచ్చి అప్పుడు వాళ్ళ దగ్గర ఫోటోగ్రాఫికల్ ఇన్స్ట్రుమెంట్స్ లేకపోవడము, దాని తర్వాత జస్ట్ వాళ్ళు స్కేలింగ్ చేసేవాళ్ళు, మ్యాపింగ్ చేసేవాళ్ళు, స్కెచెస్ చేసేవాళ్ళు, అవి దొరుకుతాయి మీకు రికార్డ్స్లలో. వాటి ఆధారంగా కొత్త విషయాలని మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, చాలా శిల్పాలు ఉంటాయి, ఆ శిల్పాలలో క్లారిటీ ఉండదు. లైక్ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా వాళ్ళు ఒక భైరవుడి శిల్పం చూసారనుకోండి, వాళ్ళకి వెంటనే పని కావాలి ఆ టైంలో, కాబట్టి భైరవుడి శిల్పం అని రికార్డులో రాస్తారు. కానీ భైరవులలో 58 రకాలు ఉంటారు. కాల భైరవుడు, క్రోధ భైరవుడు, జటా భైరవుడు, ఉన్మత్ భైరవుడు, అష్టాంగ భైరవుడు, గురు భైరవుడు, ఇట్లా ఉంటారు. వీళ్ళలో ఆ భైరవుడు ఎవరో మా పని, ఆ జనరేషన్ చేయలేని పనిని మేము చేస్తున్నాం.
మేమేం చేస్తున్నాం, మేము ఎట్లా చేస్తున్నాం అంటే ఐకోనోగ్రఫీ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళని కన్సల్ట్ అవుతున్నాం. అప్పట్లాగా లెటర్లు రాసి ఫోటో ప్రింట్ చేసి పోస్టులు పంపించి దీనికి మీరు తిరిగి ఉత్తరం రాయగలరు దీని వివరాలతో అనే పరిస్థితి లేదు. వాట్సాప్ చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లలో వాళ్ళు మనకి ఇచ్చేస్తారు. లేదు ఇందాక చెప్పినట్టు గూగుల్ లెన్స్ లాంటి మీడియంస్ ని వాడుకోవడం. దాని తర్వాత మీకు సోషల్ మీడియాలో చాలా లేదంటే వైవిధ్యమైనటువంటి ఆర్కియాలజికల్ గ్రూప్స్ ఉన్నాయి. దాంట్లో కొన్ని వందల మంది, దాదాపు 20,000 మంది ఉన్నారు మొత్తం ఇండియా వైడ్. దాంట్లో తలపండిన పండితులు ఉంటారు. మీరు అందులో అది పోస్ట్ చేయండి, 10 minutes లో మీకు 50 కామెంట్స్ వస్తాయి. ఒక ఆయన దాని పేరు చెప్తాడు, ఒక ఆయన దాని అంటే రూపాలు చెప్తాడు, ఇంకెన్ని రకాలు ఉన్నాయని చెప్తారు, అది ఏ కాలంలో స్టార్ట్ అయింది అనేది చెప్తారు, ఆ కల్ట్ ఎప్పటి నుంచి ఉంది అని చెప్తారు. నరసింహస్వామి అనుకోండి, అందులో యోగ నరసింహస్వామి, క్రోధ నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి ఇట్లా ఉంటారు. వినాయకులు ఒక 50 పైన రకాలు ఉంటారు. సో ఇవన్నీ వాళ్ళు చేయలేని పని మేము ఫీల్ చేస్తున్నాం, బికాస్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మినిమం వసతులు వాళ్ళు చేసారు. ఇప్పుడు మాకు అంత కష్టం లేదు కాబట్టి మేము ఈజీగా చేయగలుగుతున్నాం. ఐ టెల్ పివి పరబ్రహ్మ శాస్త్రి గారి బుక్ నేను చదివినా అని చెప్పిన కదా, ఆయన ఎంత గొప్ప ఆయన అంటే అది అనుభవించడానికి బాగా తెలుస్తుంది అంటారు కదా. కొత్తలో నేను ఒక 12-15 శాసనాలు దొరికినాయి నాకు ఈ 7-8 సంవత్సరాలలో. నాకు కొత్త శాసనం దొరికినప్పుడు ఎట్లా ప్రివిలేజ్ అంటే, కాకతీయ చరిత్రలో జనాలందరికీ తెలియని నాకు ఒక విషయం తెలుసు, 700 కోట్ల మందికి తెలియని ఒక విషయం నా ఒక్కడికే తెలుసు అనేది ఒకటి ఉంటది. అది కనిపెట్టినోడికి సాధించినోడికి అది ఉంటది. అది చేసిన తర్వాత దాన్ని ఇన్స్టాంపేజ్ చేసేటప్పుడు బాగా తెలుస్తుంది. ఆ కిట్ ఒక 15 కిలోలు ఉంటుంది. ఇన్స్టాంపేజ్ క్లీన్ చేసి, శాసనాన్ని క్లీన్ చేసి, దాని తర్వాత పేపర్ కొట్టి దాని మీద బ్లాక్ కలర్ పోసి ఇదంతా దాన్ని ఇన్స్టాంపేజ్ చేయడం అని అంటారు. ఆ ప్రాసెస్ చేసేటప్పుడు మీకు కష్టం అంటే తెలుస్తుంది. అది శాసనాలు కనుక్కోవటమేనా అండి? ఇందాక మీరు చెప్పారు కదా, ఎవరో ఒకరు చెప్తే మేము వెళ్ళి గూగుల్ మ్యాప్ వేసుకొని వెళ్ళి చూస్తా ఉన్నాను. బట్ అంటే ఇప్పుడు ఒక శాసనం రాస్తున్నారు అనుకోండి, అది ఏ లాంగ్వేజ్ లో రాశారు, ఆ లిపి ఏంటి, అది ఎన్ని సంవత్సరాల క్రితంది, అది ఎవరు వాడారు, ఇలాంటివి తెలుసుకోవటమే కదా. ఇప్పుడు శాసనాలు ముందు మార్కెట్ లో దొరుకుతాయి అంటే మేము యూజువల్ గా ఫీల్డ్ విజిట్ లకు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక శాసనం కనిపించింది, లేదంటే మేము ఊర్లోకి వెళ్ళగానే ఫస్ట్ అడిగేది ముఖ్యంగా గొర్రెల కాపర్లని లేదంటే పశువుల కాపర్లని మేము అడుగుతాం. ఎందుకంటే వాళ్ళు మాత్రమే ఊరు మొత్తం తిరుగుతారు. సో వాళ్ళని అడిగితే ఏమైనా రాయి మీద రాసున్నాయి మీరు చూసారా, గమనించారా అని అడుగుతాం. వాళ్ళు చెప్తే ఆ ప్లేస్కి వెళ్తాం. వెళ్ళిన తర్వాత మా దగ్గర ఆల్రెడీ యాన్యువల్ రిపోర్ట్లు ఉంటాయి కదా, యాన్యువల్ రిపోర్ట్లు మాకు అందుబాటులో మేము ఎట్లా చేసుకున్నాం అని అంటే, విలేజ్ వైజ్ లిస్ట్ మేము రెడీ చేసుకున్నాం. మేము వెళ్ళిన ఊర్లో ఇంతకు ముందుకు ఏదైనా శాసనం రికార్డ్ అయిందా కాదా అనేది ఫస్ట్ వెరిఫై చేస్తాం. వెరిఫై చేశాను అనుకోండి, దాంట్లో ఏం పబ్లిష్ అయింది అనేది ఏ బుక్ లో ఉందో మాకు తెలుస్తుంది. యాన్యువల్ వాల్యూమ్స్ ఉంటాయి యాన్యువల్ రిపోర్ట్లలో. దాంట్లో పలానా బుక్ లో ఉందంటే వెంటనే ఆ బుక్ PDF ఓపెన్ చేసి దాంట్లో ఏం చదువు ఏముందో ట్రాన్స్లేషన్ చేసి ఉంటే ఆల్రెడీ ఉంటుంది. చెయ్యలేదు అన్నప్పుడు కష్టం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇన్స్టాంపేజ్ మెటీరియల్ అవసరం పడుతుంది. దాన్ని క్లీన్ చేయడము, వాటర్తో క్లీన్ చేయడము, ఒకవేళ సున్నం లాంటి వేసి ఉంటే క్లీన్ చేయడము. దాని తర్వాత ఇన్స్టాంపేజ్ ప్రాపర్ గా చేసిన తర్వాత ఆ పేపర్ ని ఫోటోగ్రాఫ్స్ చేసి మైసూరులో ఎపిగ్రఫీ డిపార్ట్మెంట్ ఉంది, సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. సో వాళ్ళకి పంపిస్తాం. వాళ్ళకి పంపిస్తే వాళ్ళు దాన్ని ట్రాన్స్లేట్ చేస్తారు. వాళ్ళని ఎపిగ్రఫిస్టులు అని అంటాం. శాసనాలు చదివే వాళ్ళని ఎపిగ్రఫిస్టులు అని అంటాం. సో మాక్సిమం తెలంగాణలో 8 రకాల భాషలలో శాసనాలు దొరుకుతాయి. తెలుగులో దొరుకుతాయి. తెలుగులో మళ్ళీ 6 రకాలు ఉంటాయి. మీకు కాకతీయుల కాలం నుంచి ఇప్పటి వరకు తెలుగు లాంగ్వేజ్ అనేది 6 రకాలుగా మారుకుంటూ వచ్చింది. ఈ లాంగ్వేజ్లలో దొరుకుతాయి. దాని తర్వాత తెలుగు కన్నడ లేదంటే హలే కన్నడలో దొరుకుతాయి. దాని తర్వాత దేవనాగరిలో దొరుకుతాయి. దాని తర్వాత నందినాగరి ఒకటి ఉంటుంది, నందినాగరిలో దొరుకుతాయి. ఈ లాంగ్వేజెస్ లో దొరుకుతాయి. సో మాక్సిమం ఇండియాలో భారతదేశం గుర్తించిన లాంగ్వేజెస్ మనం 22 అని చెప్తాం కదా, ఆ 22లో ఇండియాలో మీకు మాక్సిమం దొరికే లాంగ్వేజ్ ఏంటంటే, ఎక్సెప్ట్ ఇంగ్లీష్ తర్వాత హిందీ అంటే మళ్ళీ దేవనాగరే, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, కాశ్మీరీ, మలయాళం, ఒరియా, పంజాబీ, తమిళం, ఉర్దూ, సింధీ, సంస్కృతం, అరబ్బీ, పారసీకం ఈ భాషలలో మీకు శాసనాలు దొరుకుతాయి. సో ఎపిగ్రఫీస్ లో ఈ లాంగ్వేజెస్ అన్ని చదవగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉంటారు. తెలంగాణలో కూడా 3 ఉన్నారు. ఇప్పుడు దామరాజు సూర్యకుమార్ గారు, శ్రీరాముజు హరగోపాల్ గారు, దాని తర్వాత MVR వర్మ గారు, ఇట్లా 3 ఉన్నారు. సో చిన్న చిన్న శాసనాలు అయిందనుకోండి, వీళ్ళకి ఈజీ ఉంటుంది కాబట్టి వీళ్ళకి పంపించేస్తాము. వీళ్ళు ఫ్రీలాన్స్ ఆర్కియాలజిస్టులు, చాలా పెద్దవాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు.
వాళ్ళ హెల్ప్ మనం తీసుకుంటాం. ఇన్ కేస్ 4 సైట్లు శాసనం ఉంది, చాలా పెద్దది అనుకోండి, ప్రాపర్ ఎన్స్టాంపేజ్ చేసి డిపార్ట్మెంట్ కి పంపిస్తాం. 3-4 డేస్ తర్వాత వాళ్ళు మొత్తం ఎన్స్టాంపేజ్ అయిన తర్వాత దాంట్లో ఏమేమి ఉంది, దాంట్లో మెయిన్ బ్రీఫ్ మనకి ఇస్తారు. దాని ద్వారా చరిత్రలో ఒక కొత్త పేజ్ యాడ్ అయినట్టు మనం భావించవచ్చు. అయితే అసలు ఇంతవరకు అట్లా ట్రాన్స్లేట్ చేయలేకపోయినా ఏమన్నా ఉన్నాయా శాసనాలు? కొన్ని వందలు ఉన్నాయి. ఎందుకు అని అంటే హైదరాబాద్ లో ఉంది. హైదరాబాద్ లో కీసరగుట్టలో ఒక శాసనం ఉంది. దాని తర్వాత చాలా ప్లేసెస్ లలో ఏం చేశారంటే పడగరాళ్ళు అని అంటారు. పడగరాళ్ళు అని అంటే పడగలాగా ఉండేటువంటి రాళ్ళు, పెద్ద కొండ మీద మీకు ఒక కప్పు కవరింగ్ స్టోన్ ఉంటుంది, దాని కింద మీకు శాసనం చెక్కుతారు. ఆ శాసనాన్ని ఎన్స్టాంపేజ్ చేయలేకుండా ఉంటాయి అవి. అంటే మీరు అక్కడ పైకి వెళ్ళి మంచం కట్టుకొని చేయాల్సి వస్తుంది. అది విచ్ ఇస్ ఒక ఇండివిజువల్ రీసెర్చర్ గా మేము ఎఫోర్డ్ చేయలేని పని అది. సో ఇంకోటి ఎన్స్టాంపేజ్ మెటీరియల్ కూడా వెరీ కాస్ట్ అన్నట్టు, ఒక 5,000-7,000 కిట్ ఉంటుంది. సో అది ఇండివిజువల్ గా మేము బేర్ చేయడం కష్టం. యాక్చువల్లీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో ఉండాలి, బట్ ఎపిగ్రఫీ డిపార్ట్మెంట్ లేదు, ఇప్పుడు కెమికల్ వింగ్ లేదు, ఫోటోగ్రఫీ డిపార్ట్మెంట్ లేదు. అండ్ సాడ్లీ మీకు ఇప్పుడు 4,000 మాన్యుమెంట్స్ ఉన్నాయని చెప్పాను కదా, డిపార్ట్మెంట్ లో ఎంతమంది స్టాఫ్ ఉండొచ్చు? 100 మంది కూడా లేదు. జెన్యున్ గా ఆఫీస్ స్టాఫ్, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళని ఎగ్జామ్ చేస్తే 33 జిల్లాలకి 33 మంది కూడా లేరు. సో అట్లాంటి సిచ్యువేషన్ లో డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి, గవర్నమెంట్ ఇంట్రెస్ట్ అట్లా ఉంది కాబట్టి చాలా చేయలేదు. ఇంకొకటి, మనకాడ ఒకసారి శాసనం పబ్లిష్ అయిపోతే దాని అవసరం తీరిపోయింది అనుకుంటారు. అది బేసికలీ ఈ తరం కాదు, ఇంకొక 50 తరాలు ఉండాల్సినటువంటి ఒక హెరిటేజ్ ప్రాపర్టీ. ఒకసారి చదివితే మా అవసరం పోయినట్టే. లైక్ ఇప్పుడు మనం కనుక ఒక అకాడమిక్ స్కూల్ ఇయర్ అయిపోగానే, ఆ ఎగ్జామ్స్ అయిపోగానే ఆ పుస్తకాలు మనకు సంబంధం లేదని పడేస్తాం కదా, సేమ్ అట్లనే ఉంది పరిస్థితి. బట్ ఇప్పుడు మీరు చెప్పారు కదా చాలా తక్కువ మంది స్టాఫ్ కూడా ఉన్నారు అని, కానీ ఇదే కేసులో తమిళనాడులో చూసుకున్నా, లేకపోతే కేరళలో చూసుకున్నా, ఇప్పుడు కర్ణాటకలో హంపి చూసుకున్నా, ఆ హెరిటేజ్ వాళ్ళు ఎంత మంచిగా ప్రిజర్వ్ చేస్తున్నారంటే చాలా బాగా ప్రిజర్వ్ చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు. బట్ మన దగ్గర ఎందుకు లైట్ తీసుకుంటున్నారు? అత్యంత వెనుకబడిన ప్రాంతం అని మొత్తం ఇండియాలో ఒక రాష్ట్రానికి పేరు ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మనకంటే 10 బాగా పనిచేస్తారు. ఎందుకు అని అంటే దే వాల్యూ దియర్ కల్చర్. మనం చేయమని కాదు. సో మనకి పొద్దున్న లేస్తే కల్చర్ పేరు మీదనే జీవితం ఉంటుంది ఎవ్రీడే. హైదరాబాద్ హమారా షాన్ అంటాం, తెలంగాణ మన అస్తిత్వం అని అంటాం. ఎవ్రీడే మన రోజులో 4 సార్లు 5 సార్లు మన అస్తిత్వం గురించో, సంస్కృతి గురించో, మన పూర్వీకుల గురించో మనం మాట్లాడుకుంటాం. వాళ్ళు చేసిన పనులలో మనం బతుకుతుంటాం. యాక్చువల్లీ వాళ్ళు వేసిన రోడ్లు, వాళ్ళు కట్టిన బిల్డింగ్స్, వాటిలోనే ఉంటాం. కానీ ఎందుకో మన వాళ్ళకి ఒక నిర్లక్ష్యం. అంటే దీనికి 2 కోణాలు. హ్యావింగ్ ప్లెంటీ ఈజ్ ఇష్యూ. కొన్ని ఉన్నప్పుడు ప్రొటెక్ట్ చేయడం ఈజీ. మనకాడ ప్రాబ్లం ఏంటంటే కొన్ని వేలు ఉండడం అనేది కొంచెం సమస్య. ఎందుకు అంటే నేను యాజ్ ఎర్లీ ఇంతకు ముందు చెప్పినట్టు ఎర్లియర్ సార్ 4,000 మాన్యుమెంట్స్ ఉన్నాయని చెప్పాను, బట్ 8 మాత్రమే ప్రొటెక్టెడ్. ఈ 4,000 ప్రొటెక్ట్ చేయాలంటే మీకు ఎంత స్టాఫ్ అవసరం పడతారు? ఒక హంపి ప్లేస్ లో మీకు 250 మంది డిపార్ట్మెంట్ స్టాఫ్ పనిచేస్తారు ఒక హంపిలో. వరంగల్ ఫోర్ట్ లో 20 మంది పనిచేస్తారు. హైదరాబాద్ లో అత్యంత రిచెస్ట్ మ్యూజియం ఉంటది, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మ్యూజియం, స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియం అంటాం. 15 మంది కూడా స్టాఫ్ ఉండరు. దానికంటే చిన్న బిల్డింగ్ ఏదైతే ప్రైవేట్ బిల్డింగ్, ప్రైవేట్ ఆర్గనైజేషన్, ఒక స్కూలో ఇంకేదో ఒక ప్రైవేట్ సైన్స్ సెంటర్ ఉంటే 50 మంది 60 మంది పనిచేస్తారు. బట్ ఇక్కడ 15 మంది ఉంటారు. సో ప్రభుత్వానికి ప్రియారిటీస్ వేరు. అంటే ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే 1969 నుంచి, ఇంకా గట్టిగా చెప్పాలంటే 1953 నుంచి మనుగడనే ముఖ్యమైపోయింది. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి, లేదంటే వేరే వేరే ఇష్యూస్ నుంచి, లైక్ సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, వ్యవసాయం కావచ్చు. సో ఇవన్నిట్లలో వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడమే ముందు ప్రియారిటీ ఎవరికైనా. కళలు, సంస్కృతి ఈజ్ మనం చరిత్రలో కూడా చెప్తాం ఏంటంటే అన్ని ఉన్నోడికి కళ, లేనివాడికి ఆహారం సంపాదించుకోవడమే కళ. సో ముఖ్యంగా మనకి ఈ రోజుకి మీరు చూస్తే నీళ్ళ పరంగా కొంచెం డెవలప్ అయినట్టు అనిపిస్తున్నాం, నిధుల పరంగా లిటిల్ బిట్ బెటర్ ఆఫ్ తెలంగాణ ఫార్మేషన్. ఉద్యోగాలు ఇంకా ఎట్లాంటి సిచ్యువేషన్ లో నేను చెప్పాల్సిన పని లేదు. సో ఎప్పుడైనా గవర్నమెంట్ కి ప్రియారిటీస్ ఇవి లీస్ట్ ఉంటాయి. ఆ ప్రియారిటీ లీస్ట్ అని నువ్వెట్లా చెప్తావు అంటే ఇచ్చే బడ్జెట్ సాక్ష్యం. సో
సో ఆ బడ్జెట్ బట్టే పనులు అవుతుంటాయి కదా. సో తెలంగాణ ఫామ్ అయిన తర్వాత కూడా ఇంకా ఎందుకు ప్రొడక్ట్ చేయలేకపోతున్నారు మోర్ దెన్ 8? ఎందుకు అని అంటే వేరియస్ రీజన్స్. ఇంతకు ముందు నేను చెప్పినట్టు వాళ్ళ ప్రియారిటీస్ ఇప్పుడు ముందు గత గవర్నమెంట్ లో నీళ్ల మీద ఉండే ప్రాజెక్టుల మీద పెట్టారు. దాని తర్వాత ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మీద వైద్యం మీద పెడుతుంది. దాని తర్వాత ఇవన్నీ సెటిల్ అయిన తర్వాత ఒక మనిషికి అవసరమైనటువంటి మౌలిక వసతులు అరేంజ్ అయిన తర్వాత వాళ్ళు కళల కోసమో సంస్కృతి కోసమో పాట పాడడమో లేదంటే ఎంటర్టైన్ అవ్వడమో చేయగలుగుతారు. సో అవి రావడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అప్పటి వరకు మాన్యుమెంట్లు ఉంటాయో ఉండేవో డౌట్. అది ఇంకొక 20 ఏళ్ళు పడుతుంది తెలంగాణకి. కానీ ఆ 20 ఏళ్ళ వరకు చాలా మాన్యుమెంట్స్ పోతున్నాయి. ఇప్పుడు గోల్కొండ ఫోర్ట్ లో ఒక బాస్టియన్ కూలిపోయింది. రిస్టోర్ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు, ఎవరు చేయడానికి రెడీగా లేరు. కిలాషాపూర్ బాస్టియన్ కూలింది, దేవుడి గుట్ట కుంగిపోవడానికి రెడీగా ఉంది, చంద్రవెల్లి ఆలయం స్తంభాల మీద నిలబడి ఉంది. మహబూబ్ నగర్ దగ్గర అల్వాన్పల్లి అని ఒక ఊరు ఉంది, అక్కడ గొల్లత్త గుడి అని ఒక పెద్ద మాన్యుమెంట్ ఉంది. దేశంలోనే అతి ఎత్తైన ఇటుకల నిర్మాణం అది. సాడ్లీ ఉత్తరప్రదేశ్ లో బీతర్గావ్ అనే ప్లేస్ ఉంది, అక్కడ 59 అడుగుల ఇటుకల నిర్మాణం ఉంది. దేశంలో అత్యంత ఎత్తైన ఇటుకల నిర్మాణం అని ఇన్ కేస్ కేబీసీలో క్వశ్చన్ వస్తే అందరు ఉత్తరప్రదేశ్ లో బీతర్గావ్ అనే చేస్తారు, బికాస్ దట్ వాస్ రికార్డెడ్. మన కాడ మహబూబ్ నగర్ లో ఉన్నది దానికంటే 6 అడుగులు ఎత్తు, దానికంటే పూర్వం ప్రాచీనం. బట్ ఇది రికార్డ్ కాలేదు, ప్రొటెక్ట్ కాలేదు. నిర్లక్ష్యం. ఓన్లీ ఆన్సర్ ఇస్ నిర్లక్ష్యం. నిర్లక్ష్యం ఇన్ ద సెన్స్ చేయడానికి స్టాఫ్ లేకపోవడము, వాళ్ళకి బడ్జెట్ లేకపోవడము. ఉన్న వాళ్ళు చాలా జెన్యున్ గా చాలా బాగా పనిచేస్తున్నారు, బికాస్ నేను వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాను కాబట్టి వాళ్ళకి తెలుసు. ఉన్న వాళ్ళు చాలా డెడికేటెడ్ గా పనిచేస్తున్నారు. ఒక్కొక్కరు 7 జిల్లాలు చూస్తుంటారు, 8 జిల్లాలు చూస్తుంటారు. ఒక్కొక్క ఆఫీసర్ ఒక జిల్లా చూడాలి, 7 జిల్లాలు 8 జిల్లాలు చూస్తుంటారు. ఎట్లా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ అని అంటే, మహబూబ్ నగర్ చూసే వాళ్ళు నల్గొండ కూడా చూస్తారు, ఖమ్మం చూసే వాళ్ళు వరంగల్ కూడా చూస్తారు. వరంగల్లో 6 జిల్లాలు, ఖమ్మంలో 2 జిల్లాలు. ఈ రోజు వరంగల్లో పెంబర్తిలో పొలం దున్నుతుంటే ఒక విగ్రహం దొరికిందంటే ఈ రోజు ఇటు రావాలి. నెక్స్ట్ డే భద్రాద్రి కొత్తగూడెంలో ఇల్లు కూల్ చేసినప్పుడు అందులో కాయిన్స్ దొరికినాయంటే అటు వెళ్ళాలి. దాని తర్వాత నేలకొండపల్లిలో ఎవరితో మినిస్టర్ విజిట్ ఉందంటే అటు వెళ్ళాలి. అట్లా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్. అంటే ఎవ్రీ డే ఉరుకులు పరుగుల జీవితం ఉంటుంది. ఎట్ ది ఎండ్ వాళ్ళు జాబ్ సాటిస్ఫాక్షన్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది. మీరు అన్నట్టు పొలం దున్నుతుంటే విగ్రహాలు దొరికి లంకి బిందెలు కూడా దొరుకుతుంటాయి. లంకి బిందెలు వాంటెడ్లీ కావాలని దొరికితే కావాలని వెతికితే దొరకవు. లైక్ కావాలని ఎవరు పాతి పెట్టారండి. ఇప్పుడు చాలా మందికి ఒక అపోహ ఉంటది ఏంటంటే, గుడి తవ్వితే గుడిలో శివలింగం కిందనో విగ్రహం కిందనో బంగారం ఉంటుందని చాలా చాలా మాన్యుమెంట్స్ లలో పగలగొట్టేస్తున్నారు, దాన్ని నాశనం చేస్తున్నారు, విగ్రహాలను పగలగొడుతున్నారు, శివలింగాన్ని పెకిలించి బయటేస్తుంటారు. ఇవన్నీ చూసినప్పుడు ఫస్ట్ కోపం వస్తుంది, రిలాక్స్ అయిన తర్వాత నవ్వు వస్తుంది. ఇంత అమాయకంగా ఉన్నారేంటో జనాలు అని. ఎందుకు నవ్వు వస్తుంది అని అంటే, నాకు 100% తెలుసు ఆడికి తవ్విన డబ్బులు కూడా దొరకవు, అందుకు నవ్వు వస్తుంది. కానీ మనిషి ఆశాజీవి కదా, ఆశ అన్ని ఈ గుళ్ళో లేకపోవచ్చు, ఇంకో గుళ్ళో ఉండొచ్చు అనేది అని నడిపిస్తుంటది. ఒక 10 తవ్వినా దొరకవు, 11 దాంట్లో ఉందని ఆశ అని నడిపిస్తుంటది. అట్లాంటి డెడికేషన్ ఉద్యోగాలు సంపాదించడంలోనో ఇంకా దీంట్లోనో ఉంటే వేరే లెవెల్ ఉండేది. సో ఎందుకు అసలు ఆ కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది అని అంటే, ఒక దేవాలయంలో ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు లేదంటే ముఖ్యంగా ఉండేటువంటి ఆ దేవుని ప్రతిష్ఠ చేసినప్పుడు నవధాన్యాలు, పంచలోహాలు ఇవన్నీ వేస్తారు. ఏ టెంపుల్ అయినా, ఈవెన్ మీరు కొత్త ఇల్లు కడుతున్నప్పుడు ఏదో ఒక కార్నర్ లో ఒక యంత్రాన్ని ప్రతిష్ఠించి దాంట్లో నవధాన్యాలు, పంచలోహాలు వేయడం అనేది ఉంటది. లిటిల్ బిట్ కనపడినంత బంగారం చిన్న ముక్క కూడా దాంట్లో మీరు వేస్తారు. ఒక ఊరికి భూదేవి లేదంటే బొడ్రాయి ప్రతిష్టాపన అంటారు, మిడ్ పాయింట్ ఆఫ్ ద విలేజ్. ఆ ఊరిని ఇన్స్టాల్ చేసేటప్పుడు లేదంటే ఆ ఊరిని ప్రతిష్ట చేసేటప్పుడు, లేదంటే ఈ మధ్య కాలంలో బొడ్రాయి పండుగలను చేస్తుంటారు, ఊళ్ళలో గ్రామ దేవతలు ఈ పండుగలు చేస్తుంటారు. అప్పుడు తీసేసి మళ్ళీ కొత్త యంత్రాలను ప్రతిష్ఠిస్తారు. ఏదైనా ఒక కొత్త ఊరిని, కొత్త గుడిని, కొత్త ఇంటిని ప్రతిష్టాపన చేసినప్పుడు భూదేవికి పూజ చేయడం కోసం ఇందులో ఇందాక నేను చెప్పిన వస్తువులన్నీ వేస్తారు. అప్పట్లో రాజుల కాలంలో ఇదే పద్ధతి ఉండేది. సో మనం ఇప్పుడు కనపడినంత బంగారం వేస్తున్నాం లిటిల్ బిట్. సో రాజు ఒక టెంపుల్ రాజు కట్టించాడు అనుకోండి, గణపతి దేవుడు అని రాజు కట్టించాడు అనుకోండి, ఇన్ కేస్ ఆయనే స్వయంగా కట్టించాడు అనుకోండి, ఆయన రాజు కొంచెం చెయ్యి పెద్దది, గ్రాములు వేస్తాడు. మనం కాడ మిల్లీగ్రాములు వేసేది గ్రాములు వేస్తాడు.
అది వేసి యాజ్ యూజువల్ విగ్రహం ప్రతిష్టాపన చేస్తారు, అది జరిగిపోతుంది. 800 సంవత్సరాలు అయిన తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ ఒకటి కళ వస్తుంది, విగ్రహం కింద బంగారం ఉందని. కళలో, ఎందుకంటే భ్రమలు ఎప్పుడు కళలోనే వస్తాయి, భ్రమలు ఎప్పుడు కళలోనే వస్తాయి. సో ఏదైతే పాసిబుల్ కాదో, ఏదైతే నెరవేరదో అవన్నీ సగం కళలోనే వస్తాయి. అంటే మనకి ఫ్యాంటసీస్ అన్ని కళలోనే నెరవేర్చుకోవడం అనేది జనాలకి క్వైట్ కామన్ ఫినామినా అయిపోయింది. సో వాడికి బంగారం దొరుకుతుంది అనేది కళ, అది ఏదో ఒక రోజు నెరవేరుతుంది అనేది ఆశ. ఆ ఆశ కోసం వాడి ప్రయత్నం. ఆ ప్రయత్నం ఒకరోజు ఇంకా 4-5 తీసుకుంటాడు, ఇట్లా బంగారం అని పోతాడు, తోలుతాడు. తోలిన తర్వాత ఎడితే ఏం దొరకదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏం దొరకని ఫ్రస్ట్రేషన్ విగ్రహం పగలగొట్టిరా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే దొరకదు, 100% దొరకదు. దొరికిన 4 వ్యక్తులు ఒక రోజుకి ఒక ఇల్లు కట్టడానికి వెళ్తే 800 చొప్పున ఒక 4,000-5,000 వస్తాయి. ఆడికి లోపల మొత్తం వాల్యూ, బంగారం వాల్యూ 5,000 ఉండదు. సో తవ్విన పైసలు కూడా రాదు, దానికి ఒక వెహికల్ వ్యవస్థ అదంతా ఉంటుంది. సో ఇది రాదు కాబట్టి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఇంకొక సామెతలు ఉంటాయి, నంది ఆమడ అని ఒక సామెత ఉంటుంది. నందికి ఆమడ దూరంలో తవ్వుతాడు ఒకడు, నంది ఆమడ కాదు నంది మెడ అని నంది మెడని కట్ చేస్తాడు, దాంట్లో బంగారము వజ్రము ఉంటుంది అని. సో బేసిక్ సెన్స్ ఏంటంటే రాయితో చేసిన విగ్రహంలో వజ్రం పెట్టి మళ్ళీ ఎందుకు కవర్ చేస్తారు అనేది ఒక క్వశ్చన్. అది పాసిబుల్ కాని విధానం ఒకటి. రెండవది, ఎవరైనా మేబీ అది రాజు అవ్వచ్చు, పాలకుడు అవ్వచ్చు, సైన్యాధ్యక్షుడు అవ్వచ్చు, ఎక్కటిలని సైనికులు అవ్వచ్చు, ఎవరైనా మాన్యుమెంట్ ని లేదంటే టెంపుల్ కట్టిన ఎవరైనా బంగారాన్ని అనుభవించాలనుకుంటారు, ఉపయోగించుకోవాలనుకుంటారు తప్పితే భూమిలో పాతాలని ఎందుకు అనుకుంటారు? దేవుడికైనా ఎందుకు పాత పెడతారు? దేవుడికి ఏదలుచుకుంటే ఇందాక నేను చెప్పినట్టు టెంపుల్ ట్రస్ట్కి ఇస్తే టెంపుల్ పేరు మీద ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయలు వెంకటేశ్వర స్వామికి కిరీటం ఇస్తే అది ఇప్పటికీ ఉంది. పాత పెడితే తెలిసేదా ఉండేదా? ఇస్తే అఫీషియల్గా ఇస్తారు. అనంత పద్మనాభ స్వామి దగ్గర కానీ ఎందుకు అంతంత బంగారం? అవి బేసికల్లీ మీకు కంపేర్ టు ద సౌత్ మన ప్లేసెస్ చూస్తే మీకు కొంచెం నార్త్ ఇండియా, ఈ మధ్యప్రదేశ్ కావచ్చు, లేదంటే వెస్ట్ బెంగాల్, ఈ ఏరియాలలో టాక్సెస్ అనేది చాలా ఎక్కువ ఉండేటివి. సో ఆ టాక్సెస్ నుంచి వచ్చినటువంటి డబ్బు మొత్తము ఒక ట్రెజరీ లాగా టెంపులే ఉపయోగపడేది. టెంపుల్ అంటే చాలా మందికి సెంటిమెంట్. ఎంత సెంటిమెంట్ అని అంటే టెంపుల్ కి చెప్పులు వేసుకొని పోకూడదు, టెంపుల్ కి 100 మీటర్ల ముందే చెప్పులు ఇప్పాలి, టెంపుల్లో తప్పు కూడా ఆలోచించకూడదు, మైండ్ కూడా తప్పుగా పనిచేయకూడదు, అట్లాంటి సమాజం ఉంది. కాబట్టి ఎవరు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళారు. అవసరమైతే రాజభవనంలో దొంగలు పడే అవకాశం ఉంటుంది తప్పితే టెంపుల్లో ఈ మధ్య కాలంలో పడుతున్నారు, దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. బట్ ఇప్పుడు టెంపుల్ సగం మంది పనిచేస్తుల్లో ఇంకేదో చేస్తున్నారు, దాని గురించి నేను కమెంట్ చేయను. సో అట్లా ఒక ట్రెజరీ లాగా ఉపయోగపడేది అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కానివ్వండి, పూరి జగన్నాథ్ కానివ్వండి. రీసెంట్ గా మీరు పూరి ఓపెన్ చేసినప్పుడు కూడా, ట్రెజరీ ఓపెన్ చేసినప్పుడు కూడా ఆ పూరి రాజవంశానికి సంబంధించిన వ్యక్తి దగ్గర ఒక కీ ఉంటది, జిల్లా కలెక్టర్ దగ్గర ఒక కీ ఉంటది, పూజారి దగ్గర ఒక కీ ఉంటది, మహంత్ అని అంటారు. ఈ ముగ్గురు దగ్గర ఉండేటువంటి కీ ఉంటేనే హంట్ ఓపెన్ అవుతుంది అనేది ఒకటి ఉంది. సో ఈ ముగ్గురి సమిష్టితోని దాన్ని స్టోర్ లాగా వాడుతుంటారు, దాన్ని ఒక ట్రెజరీ లాగా వాడుతుంటారు. ఒక జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ లో ట్రెజరీ బిల్డింగ్ ఎట్లయితే ఉంటుందో అట్లా ఒక భద్రపరచుకోవడానికి ఒక రూపం, అది ఒక వసతి, అది అందుకని ఉన్నాయి. బట్ ఈ నాగబంధాలు వేయటం అంటే శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే, నాగబంధాలు వేస్తే లైక్ ఒక పాము కాకపోతే ఇంకొక పాము దాన్ని 24/7 కాపలా కాస్తుందని, దాని తర్వాత వాటికి ప్రొటెక్షన్ ఇవి ఉంటాయని, లేదంటే ఇంకా ఒక రకంగా ఏం చెప్పాలంటే నాగుపాము పడగలో కూడా మనులు ఉంటాయని రకరకాల ఉన్నాయి. మీకు ఇప్పుడు మన పూరి ఇన్సిడెంట్ తోనే మీకు అది క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు పూరి కావచ్చు, లేదంటే అనంత పద్మనాభ స్వామి కావచ్చు. మీకు పూరి టెంపుల్లోనైతే కొన్ని 100 మంది చెప్పారు ఓపెన్ చేయకంటే ముందు కొన్ని 100 పాములు ఉంటాయి అని, సౌండ్ వస్తుంది, బస్ సౌండ్ వస్తుంది, అందుకని స్నేక్ క్యాచర్స్ ను కూడా తీసుకుని వెళ్ళారు. 20 మందిని తీసుకెళ్లారు. అందులో ఒక్కరు కూడా పని దొరకలేదు, అంటే ఒక్క స్నేక్ కూడా దొరకలేదు. సో మాక్సిమం కబిలాలు ఉంటాయి. ఈవెన్ మేము కూడా కొన్ని ఏన్షియంట్ టెంపుల్స్ లోపలికి వెళ్తుంటాం కదా, కబిలాలు ఉంటాయి. సో ఇట్లాంటి ఉంటాయి, లైక్ ఏంటంటే భయాన్ని రేకెత్తించడానికి చేసినటువంటివి. నేను అంటాను అది నిజమైందంటే
ఇప్పుడు నాది నేను అక్కడ దాచుకున్నాను అనుకోండి, నేను వెళ్ళి తీసుకోవాలన్నా నన్ను కూడా పాము చేస్తుంది కదా. దానికి మళ్ళీ ఒక విరుగుడు ఉపాయం కూడా చెప్తారు కదా. ఒక మంత్రం చేసినప్పుడు దానికి విరుగుడు మంత్రం కూడా ఒకటి ఉంటుంది. అక్కడ ఉండేటువంటి పూజారు కూడా పూరి జగన్నాథ్ ఈశ్వరులు చెప్పారు కదా, దానికి నాగ పూజ చేయాలి, దానికి ఒక హోమం చేయాలి, హోమం చేసిన తర్వాత ఆ శాపం పోతుంది, దాని తర్వాత ఉంటది అని. సో యాంటీవీనం ఉంటది కదా దేనికైనా. బట్ అంటే ఇట్లాంటి నిధులు ఏమైనా బయటకు తీసినప్పుడు మనం ఇంకా వరల్డ్ లోనే రిచెస్ట్ కంట్రీ అయిపోతుంది, ఇండియా బాగుపడిపోద్ది, అది అయిపోతుంది అయిపోద్ది అంటుంటారు కదా. బట్ ఈ నిధులు తీసిన తర్వాత ఇప్పుడు చాలా రోజులు అయింది కదా నేను బయటకు తీసి, ఇంతవరకు ఆ లెక్కలు చెప్పలేదు బయటకి. బట్ అది ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్తుంది, ఎవరి పాకెట్ లోకి వెళ్తారు? ఎవరి పాకెట్లోకి వెళ్ళదు, అది మళ్ళీ టెంపుల్ దాంట్లోనే ఉంటుంది. దానికి అరిగించబడడానికి నిబంధనలు ఒప్పుకోవు, దాన్ని వేరే ఉపయోగాలకి వాడుకోవడానికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కానీ లేదంటే ఎండోమెంట్ రూల్స్ కానీ ఒప్పుకోవు. అది ఒక మాన్యుమెంట్ కి ఒక పర్సన్ డొనేట్ చేసింది, ఆయన డొనేట్ చేయాలనుకుంటే ఇండియన్ గవర్నమెంట్ కే చేస్తాడు. ఒక దేవుడికి ఆయన డొనేట్ చేసింది. అక్కడ ఉండేటువంటి ఏవైతే నగలు ఆభరణాలు ఉన్నాయో అక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పాలకులందరూ ఆయా కాలాలలో ఆయా పండుగల సమయంలో ఆభరణాలుగా చేయించి డొనేట్ చేసినవి. అది వెంకటేశ్వర స్వామికి చేసిన దాన్ని మీరు ఇంకొక దానికి వాడడానికి తీసి కలిగించడానికి నిబంధనలు ఒప్పుకోవు కదా. అండ్ ఇంకొకటి, ఇవన్నీ తీస్తే వరల్డ్స్ రిచెస్ట్ అవుతుందా అని అంటే ఇవన్నీ తీయకుండానే రిచెస్ట్, ఇవేం తీయకుండానే రిచెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఉన్నటువంటి స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియం, ఇందాక నేను చెప్పిన 15 మంది కాపాడే మ్యూజియం ఏదైతే ఉందో దాంట్లో 3 లక్షల కాయిన్స్ ఉన్నాయి. ఇండియాలో ఎక్కువ కాయిన్స్ ఉన్న రాష్ట్రం తెలంగాణ. కాయిన్స్ 3 లక్షల కాయిన్లు అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు మేము కాయిన్స్ కలెక్ట్ చేసే హాబీ మా ఫ్రెండ్స్ చాలా మందికి ఉంటది, కాయిన్స్ కలెక్ట్ చేస్తుంటారు. అది ఎక్స్చేంజ్ లో చాలా లక్షలు ఇస్తారని కూడా అంటారు కదా. ఒక కాయిన్ కి అప్రాక్సిమేట్లీ 30,000 వేసుకోండి, లక్షలు మీరు అన్నారు కదా, 30,000 వేసుకోండి. 3 లక్షల కాయిన్స్ ఉన్నాయి, అమౌంట్ క్యాలిక్యులేట్ చేయండి, 60,000 కోట్లు అవుతుంది. అది ఈ తెలంగాణ రాష్ట్ర సగం బడ్జెట్ ఒక్క మ్యూజియం లో ఉంది. మనకి 7 మ్యూజియాలు ఉన్నాయి. అది ఒక హెరిటేజ్ ప్రాపర్టీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీని బట్ అక్కడ దాచుకోవటం వల్ల లేకపోతే మ్యూజియం లో పెట్టి జనరేషన్స్ వచ్చి చూడటం వల్ల నో యూజ్ కదా, బట్ డెవలప్మెంట్ పెట్టుకుంటాం. గద్వాల్ రాణికి సంబంధించిన ఒక కిరీటం ఉంది మ్యూజియం లో, దాన్ని మీరు కరిగించి అమ్మితే ఒక 15 లక్షలు వస్తాయి. మార్కెట్ లో అమ్మితే కొంచెం ఎక్కువ వస్తాయి, బికాస్ హెరిటేజ్ ప్రాపర్టీ, యాన్సెస్ట్రల్ వాల్యూ ఉంటుంది, దానికి యాంటిక్ వాల్యూ ఉంటుంది. కాబట్టి మీరు డబ్బులు ఏ రూపంలోనైనా సంపాదించుకోవచ్చు. ప్రభుత్వానికి కొన్ని వేల ఎకరాల ఖాళీ భూమి ఉంటుంది, అప్పుడప్పుడు హెచ్ఎండిఏ వాళ్ళు అది కూడా చేస్తారు అనుకోండి. ఈ మధ్యకాలంలో ఆ భూమి అమ్మి కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఈ భూమిని అమ్మి మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మళ్ళీ భూమిని కొనగలుగుతారు, అవసరమైతే అదే భూమిని కొనగలుగుతారు ఇంకెక్కువ రేట్ ఇచ్చి. ఒకసారి కలిగించినటువంటి ఒక ఆభరణాన్ని మళ్ళీ మీరు తయారు చేయించగలరా. కాకతీయ గణపురం కోటగుళ్ళలో మీకు లాస్ట్ 5 years బ్యాక్ ఒక టీటీ దొరికింది, ట్రెజర్ ట్రోవ్ దొరికింది. దొరికినప్పుడు అందులో కొన్ని రకాల ఆభరణాలు దొరికినాయి కాకతీయ కాలంలో. ఇందాక నేను చెప్పినట్టు విగ్రహాల మీద ఏవైతే డిజైన్స్ ఉన్నాయో కాకతీయ విగ్రహాల మీద సేమ్ డిజైన్స్ మీకు ఉన్నాయి. ఇవన్నీ రిఫరెన్స్ మెటీరియల్స్, రీసెర్చ్ కోసము వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉండేది, కల్చర్ ఎట్లా ఉండేది, ఆహారం ఎట్లా ఉండేది, వేషభాషలు ఎట్లా ఉండేటివి, వేషభూషణాలు ఎట్లా ఉండేటివి, అలంకారాలు ఎట్లా ఉండేటివి అని రీసెర్చ్ చేయడానికి ఉపయోగించేటువంటి ఒక మెటీరియల్. దాన్ని మీరు 800 సంవత్సరాల క్రితం నాటి ఒక అద్భుతమైన అపురూపమైన అమూల్యమైనటువంటి వస్తువుని 40,000కి 30,000కి మీరు కరిగించి అమ్ముకుంటే దానికి నష్టం చేసిన వాళ్ళే అవుతారు కదా అంటాను. అదే మీ ఇంట్లో మీ ఫాదరో లేదంటే మీ నాన్ననో లేదంటే మీ ఎవరో మీ తాతగారు ఇచ్చినటువంటి ఒక వస్తువుని అపురూపంగా ఇది నా తాత గిఫ్ట్ అని మీరు పెట్టుకుంటారు. మన 10 తరాల ముందు వాళ్ళు ఇచ్చింది అంతకంటే అమూల్యమైనటువంటి గిఫ్ట్ కదా, దాన్ని అమ్మమంటే మీరు అమ్మలేరు కదా. సో అది అమ్మడానికి కాదు, సో అది మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఒక హెరిటేజ్ ప్రాపర్టీ. నిజంగా జనాలకి ఖర్చులకు అవసరం ఉన్నప్పుడు కొన్ని రకాల వ్యవస్థలు అట్లాంటి పనులు చేస్తున్నాయి. అది ఎట్లాంటి పనులు చేస్తున్నాయి అంటే గవర్నమెంట్ అట్లా చేయడానికి లేదు. COVID-19 లాక్డౌన్ టైంలో సేమ్ ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఎవరి దగ్గర డబ్బులు లేని పరిస్థితి వచ్చింది. సో మీరు అడిగిన గవర్నమెంట్ దగ్గర ఉన్న బంగారం ఇదంతా అమ్మేసి ప్రజలకి చేయొచ్చు కదా,
డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియచ్చు, ఇంకా రకరకాల పనులు చేయొచ్చు. జెన్యున్ క్వశ్చన్. సో ఇదంతా ఎందుకు చేయొద్దంటే నేను మీకు ఇందాక చెప్పిన, కానీ ప్రైవేట్ పర్సన్స్ చేయొచ్చు. అంటే వూ హ్యావ్ దియర్ ఓన్ మనీ. లైక్ మహారాజా బస్తర్ ఉన్నారు ఛత్తీస్గఢ్ లో, కాకతీయ వారసుడు, 22వ వారసుడు ఆయన. కోవిడ్ లో నాకు ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది, టీటీ ఓపెన్ చేశారు ఆఫ్టర్ 40 years అని. సో ఐమ్ వెరీ క్యూరియస్, అసలు ఎందుకు ఓపెన్ చేశారు అని కనుక్కుంటే, మహారాజా బస్తర్ ప్రవీర్ చంద్ర బంజ్దేవ్ కాకతీయ అని ఉంటారు. 1966 March 25th రోజు ఆయన చనిపోయారు. ఆయన జనాల కోసం చచ్చిపోయారు. అది ఆయన ఇంట్లోనే ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. ప్రజల కోసం పోరాటం చేసింది ఆయనది ఒక రకం స్టోరీ. ఆ పోరాటం సేమ్ జల్ జంగల్ జమీన్ సేమ్ నినాదంతో చేసిండు. ఆ చనిపోయే ముందు ఆయనకున్నటువంటి లిటిల్ బిట్ ఆస్తులేవో లేదంటే చిన్న బంగారం లాంటి ఆభరణాలు ఇట్లాంటివన్నీ ప్రజల కోసం అని చెప్పి ఒక లాకర్ చేసి దాంట్లో పెట్టాడు. వాళ్ళకి చెప్పిన విషయం ఏంటంటే, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏదైనా వస్తే దీన్ని జనాల కోసం వాడడం అనేది ఆయన విష్. బస్తర్ లో మీకు అట్లాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు, అంటే ప్రజల కోసం ఓపెన్ చేసి పరిస్థితి రాలేదు. సో ఎప్పుడైతే కోవిడ్ వచ్చింది, లైక్ మీకు 8 నెలల పాటు నాన్ స్టాప్ లాక్డౌన్ ఉంటుంది, వితౌట్ బ్రేక్ అట్లా ఉంటుంది. ప్రజలందరికీ నిత్యావసర వస్తువులు ఇవ్వడానికి రెడీగా క్యాష్ ఎవరి దగ్గరైనా ఎక్కువ మొత్తంలో ఉండదు. మనకేమో బస్తర్ మొత్తం చాలా పెద్ద 7 జిల్లాలు అంత పెద్దగా ఉంటుంది. సో ఇప్పుడున్న కాకతీయ వారసుడు మహారాజా కమల్ చంద్ర బంజ్దేవ్ కాకతీయ గారి మీద పెద్ద బాధ్యత ఉంది. దానికోసం ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి దాంట్లోంచి కొన్ని ఖర్చు పెట్టి జనాలకి నిత్యావసర సరుకులు ఇవ్వడానికి వాళ్ళు వినియోగించారు. అది వాళ్ళ ఇండివిజువల్ ఆస్తి కాబట్టి వాళ్ళు అట్లాంటి స్టెప్ తీసుకోగలిగారు. మ్యూజియాలలో ఉంది ప్రజల సమిష్టి ఆస్తి. అది కాంగ్రెస్ గవర్నమెంట్ తో, బిఆర్ఎస్ గవర్నమెంట్ తో, బీజేపీ గవర్నమెంట్ తో, అది ఎవరి ఇండివిజువల్ ఆస్తి కాదు. అండ్ ఇంకొకటి, ఇట్లాంటి విషయాల మీద ఇండివిజువల్ ఒపీనియన్స్ ఎప్పుడు ఉండకూడదని నేను అంటాను. ఉండకూడదు. హెరిటేజ్ కల్చర్ మ్యాటర్స్ లలో, ఇండివిజువల్ మ్యాటర్స్ లలో మీ ఒపీనియన్ మీకు ఉండొచ్చు. బట్ ఒక 4.5 కోట్ల మందికి సంబంధించినటువంటి సాంస్కృతిక ప్రతీకలని వేరే ఒక రీజన్ కోసం ఖర్చు పెట్టడం అనేది ఇట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్ ఐ ఫీల్. సో అది గోల్ సంబంధించి. సో అయితే ఇప్పుడు వరకు మనం చాలా విషయాలు మాట్లాడుతున్నాము. ఇప్పుడు చెప్పండి, మనకు తెలియని మన చరిత్ర ఏంటి? నా పుస్తకం పేరు మనకు తెలియని తెలంగాణ. నేను రాసిన పుస్తకం పేరు మనకు తెలియని తెలంగాణ. నేను తెలియని అనే పదం ఎందుకు పెట్టానంటే, వేటగాడు చెప్పిందే చరిత్ర అయ్యే సమయం ఉంటుంది యూజువల్లీ. కానీ సింహం తన చరిత్ర తాను రాసుకోనంత వరకు వేటగాడు ఏం చెప్తే అదే చరిత్ర. సేమ్ మనం కూడా మన చరిత్ర ఇది అని చెప్పకపోతే అది ఇంకా లైమ్లైట్ లోకి రాని పరిస్థితి. అన్ని మతాలలో, అన్ని కులాలలో, లేదంటే అన్ని వ్యవస్థలలో ఇది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బౌద్ధం చూస్తే కనుక, బౌద్ధం అనగానే 2 తెలుగు రాష్ట్రాలలో అమరావతి అనే పేరు మనకి ఎక్కువ వినిపిస్తుంది. శిల్పాలు అవన్నీ చూస్తే కనుక అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని పిలుస్తాం ఇప్పటికీ. బట్ బుద్ధిస్ట్ మాన్స్టర్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కదా. సో ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ తో సమానంగా ఉన్నాయి. కానీ తెలంగాణలో ఒక 5 బుద్ధిస్ట్ మాన్స్టర్స్ పేరు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ లో చెప్పండి. ఇక్కడ బుద్ధవనం ఉంది కదా. సేమ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ప్రచారం అవ్వచ్చు, ఇది తెలియదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు షాక్ అవుతారు. బాగల్పూర్ అని ఒక ఊరు ఉంది ఆదిలాబాద్ జిల్లాలో. బాబాపూర్ కుర్రు అని దానికి ఇంకొక పేరు. ఆ ఊరు ఎంత గొప్పదంటే 2 తెలుగు రాష్ట్రాలలో, ఇంకా చెప్పాలంటే అప్రాక్స్ సౌత్ ఇండియాలో బౌద్ధం మొట్టమొదటిగా వచ్చిన ఊరు అది. ఎప్పుడు వచ్చిందనంటే బుద్ధుడు బతుకున్నప్పుడే వచ్చింది. బుద్ధుడు చనిపోకంటే ముందే బుద్ధుడు ప్రవచిస్తున్నటువంటి నీతి సూత్రాలను నేర్చుకోవడానికి 12 మంది శిష్యులని ఇక్కడ ఉండేటువంటి గోదావరి నది సమీపంలో ఉండేటువంటి బావరి అనేటువంటి ఒక ఆయన అక్కడికి వెళ్ళి ఆయన నేర్చుకొని వస్తాడు. వచ్చి ఇక్కడ ఒక బౌద్ధ స్తూపాన్ని ఆయన నిర్మిస్తాడు. ఎప్పుడు ఆ టైంలో బుద్ధుడు బతికే ఉన్నాడు. అది మనలో చాలా మందికి తెలియదు. అండ్ ఇప్పటికీ ఆ సైడ్ ఇంకా ఎక్స్కవేషన్ జరగలేదు. అండ్ రానున్న 2-3 నెలల్లో అవుతుంది. సో అదొకటి. దాని తర్వాత ధూళికట్ట ఉంటుంది, దాని తర్వాత నేలకొండపల్లి, దాని తర్వాత చాడ, దాని తర్వాత ఫణిగిరి,
లేదంటే ఇక్కడ పెద్ద బంకూరు, దాని తర్వాత వనగల్ దగ్గర గీసుకొండ, ఇట్లా చాలా ఊర్లు ఉన్నాయి. ఈ చాలా ఊర్లన్నీ కూడా ఇక్కడ నుంచి మచిలీపట్నం వెళ్ళే సముద్ర దారిలో మధ్యలో ఏవైతే మెయిన్ టౌన్స్ ఉంటాయో అక్కడ మీకు బౌద్ధ ఆరామాలు లేదంటే బౌద్ధ వ్యవస్థలు అక్కడ మీకు నిర్మాణమై ఉన్నాయి. ఫణిగిరి ఉంది కదా, ఫణిగిరిలో 2500 సంవత్సరాల క్రితం నాటి మీకు బౌద్ధ స్తూపాలు ఉంటాయి, అక్కడ చైత్యాలు ఉంటాయి, ఆరామాలు ఉంటాయి. మీకు అక్కడ రోమన్ నాణాలు దొరికినాయి, జూలియస్ సీజర్ లాంటి కింగ్స్ వాళ్ళ నాణాలు దొరికినాయి. దేశంలో ఇంకెక్కడ దొరకని బుద్ధుడి స్టక్కో ఫిగర్ దొరికింది. ఫణిగిరి అని ఒక బుద్ధిస్ట్ స్తూపం ఉంది సూర్యాపేట దగ్గర, అది 2500 సంవత్సరాల క్రితం పురాతనమైంది. సో అక్కడ మీకు రోమన్ నాణ్యాలు దొరికినాయి, రకరకాల ఓల్డ్ కాయిన్స్ దొరికినాయి 2000 సంవత్సరాల క్రితం. దేశంలోనే ఇంకెక్కడ దొరికిన బుద్ధుడి స్టక్కో ఫిగర్ దొరికింది అక్కడ. అంటే సున్నపు రాయితో చేసిన బోధిసత్వుడి విగ్రహం, అది ఇండియాలో ఇంకెక్కడ దొరకల, అక్కడ మాత్రమే దొరికింది. 2 years బ్యాక్ ఎక్స్కవేషన్ లో దొరికింది. అండ్ ఇప్పుడు న్యూయార్క్ ఇంటర్నేషనల్ మెట్రోపాలిటన్ మ్యూజియం లో తెలంగాణ నుంచి సెలెక్ట్ అయిన 2 బుద్ధిస్ట్ రిమైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫణిగిరి నుంచి ఎక్స్కవేట్ చేసినాయి. సో ఇంత గ్రేటెస్ట్ హిస్టరీ హెరిటేజ్ ఉంది బుద్ధిజం పరంగా, బట్ నో బడీ నోస్ అబౌట్ ఇట్. ఇంత ఉంది అనేది తెలియదు. అండ్ నేలకొండపల్లి స్తూపం మొత్తం ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో ది బిగ్గెస్ట్ బుద్ధిస్ట్ స్తూప నేలకొండపల్లి, ఖమ్మం జిల్లాలో ఉంటుంది. సో అన్ని కులాలకి అన్ని సంబంధించింది ఉంది. ఇందాక నేను చెప్పిన గొల్లత్త గుడి ఉంది కదా, అదొక జైన్ హెరిటేజ్ సైట్, జైన తీర్థంకరుడి హెరిటేజ్ సైట్. వరంగల్లో అగ్గలేగుట్ట అని ఉంది, అది ఒక 30 అడుగులు ఎత్తైన జైన తీర్థంకరుడి శిల్పం ఉంటుంది. 5 years బ్యాక్ నేను రెస్టారేషన్ గవర్నమెంట్ తో మాట్లాడి, కలెక్టర్ గారితో, ఎమ్మెల్యే గారితో, వీళ్ళందరితో మాట్లాడి దాన్ని డెవలప్ చేయించే వరకు అసలు ఉన్నట్టు కూడా మనకు తెలియదు. ఇక్కడ వరంగల్ వాళ్ళకి తెలియదు. అది ఒక విగ్రహం కనిపిస్తుంది, ఆ విగ్రహం పేరు తెలియదు, ఆ విగ్రహం ఎవరితో తెలియదు. ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా కొన్ని విషయాలలో సాడెస్ట్ ఏంటంటే లోపల పూజ ఒక విగ్రహానికి జరుగుతుంటది, వీళ్ళు పిలిచే పేరు కూడా ఆ విగ్రహంది కాదు. కొన్నిసార్లు మతాలు కూడా మారుతుంటాయి. లోపల ఒక వీరగల్లు ఉంటది, వీళ్ళు భైరవుడని పూజిస్తుంటారు. సో తెలియక వీరగల్లు వీరుని పూజించడం అనేది ఒక పద్ధతి, కానీ వీరుని దైవం చేసి ఆ దైవానికి బలులు ఇస్తుంటే మేము దారిలో వెళ్తున్నప్పుడు చూస్తుంటాం కదా. సో అది ఒక రకంగా అనిపిస్తుంటది, ప్రాపర్ చరిత్ర తెలియక ఇట్లా చేస్తున్నారు అని. బికాస్ ఎవరిదైనా ఒక నమ్మకం మీన్స్ కీ ఏ పనికైనా. బట్ దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకం ఒక లెవెల్ వరకు ఉండొచ్చు, కానీ ఆ విగ్రహం ఎవరిదో తెలియకుండా, ఆ విగ్రహంకి సంబంధించిన బ్యాక్డ్రాప్ తెలియకుండా మీరు నెలకొకసారి అక్కడికి వచ్చి జీవహింస చేసి జంతువులు చేసి మా కోరికల్ని నెరవేర్చు అంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఓకే, ఇప్పుడైతే మీరు బేసిక్ గా హిస్టారియన్స్ ఎక్కువ టెంపుల్స్ తో డీల్ చేస్తూ ఉంటారు కదా, ఇన్ని టెంపుల్స్ తిరుగుతూ ఉంటారు మీరు. హౌ డివోషనల్ ఆర్ యూ? Actually, I'm not a devotee. బికాస్ దానికి రీజన్స్ ఉన్నాయి. నేను నా పనిని నమ్ముతాను, దేవుని కాదు. బికాస్ నాకు చాలా మంది దేవుడు తెలుసు, ఇందులో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో తెలియక ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు. బికాస్ నాకు నా ఫిలాసఫీ అనొచ్చు, లేదంటే నా మనస్సు ఏం చెప్తుంది అంటే ప్రపంచంలో పుట్టిన ప్రతి దేవుడు, ప్రపంచంలో క్రియేట్ చేసిన ప్రతి దేవుడు ఎప్పుడప్పుడు హ్యూమన్ బీయింగ్ ఉన్నాడు. విచ్ ఎవర్ వాట్ ఎవర్ ద రిలీజన్ ఇట్ మే బి. జీసస్ క్రైస్ట్ 33 ఏళ్ళు బతికిన తర్వాత, సిలువ వేసిన తర్వాత ఆయన దేవుడి కుమారుడుగా, దేవుడి బిడ్డగా ట్రీట్ చేయబడ్డాడు. 17th century ఎండింగ్ లో మన మధ్యలో బతికి 1-2 ఫోటోగ్రాఫ్లు ఉండే సాయిబాబా గాడ్ అయింది. యుద్ధంలో పోరాడి గెలిచి వీరత్వానికి ప్రతీకలైనటువంటి సమ్మక్క సారలమ్మలు ఇప్పుడు మనకి దేవుళ్ళు అయ్యారు. అలానే ఆంధ్రాలో నెల్లూరులో గొల్లమూడి అని ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ కూడా సాయిబాబా లాంటి గాడ్. సో ఇప్పుడు రాయలసీమ జనాలకు సంబంధించి, రాయలసీమ ప్రజలకు సంబంధించి వాళ్ళ దాహార్తిని తీర్చి వాళ్ళకి విద్యా వైద్యాన్ని అందించినటువంటి పుట్టపర్తి సాయిబాబా ఇప్పుడు దేవుడు. సో అట్లా ఎవరైనా, రాముడైనా కృష్ణుడైనా ఎవరైనా మనుషులుగా పుట్టిన వాళ్ళే, మనుషులుగా జీవించిన వాళ్ళే. వాళ్ళు చేసినటువంటి పనుల మూలంగా వాళ్ళకి దైవత్వం వస్తుంది. ఇది వీర పూజ అని అంటాం.
ఒక వ్యక్తి తన కోసం తాను కాకుండా వేరే వాళ్ళ కోసం తన ప్రాణాన్ని సాక్రిఫైస్ చేసుకుంటే వాళ్ళకి వీరగల్లులు చెక్కించడము, వీర పూజ చేయడం అనే పద్ధతి మనకి మెడివల్ టైం నుంచి ఉంది. కర్ణాటక నుంచి ఆ పద్ధతి వచ్చింది. తెలంగాణలో ఒక 1500 పైన వీరగల్లులు చూసిన. ఒక్కొక్కసారి అనిపిస్తుంటది, లైక్ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చచ్చిపోయారు అని అంటే, నిజంగా 1200 మంది ఒక ఉద్యమం కోసం చచ్చిపోతారా? ఎంత పెద్ద ఉద్యమం అయితే చచ్చిపోతారు అని అంటారు. ఇప్పుడు కాదు భయ్యా, 1000 ఏళ్ల క్రితమే తెలంగాణ త్యాగాలకి పెట్టింది పేరు. ఎంత త్యాగం అని అంటే, చిరుతపులతో పోరాడి వేరే వాళ్ళని కాపాడడం కోసం ఆయన చచ్చిపోయాడు. అది మీ ఖమ్మం జిల్లాలో వీరగల్లు ఉంటుంది, కోసుమంచి దగ్గర. ఒక ఆయన పెద్ద పులితో పోరాడతాడు, ఒక ఆయన పాముతో పోరాడతాడు, ఒక ఆయన తన సైన్యాన్ని కాపాడడం కోసం వేరే సైన్యానికి ఎదురొడ్డి ఆయన ప్రాణాలను సాక్రిఫైస్ చేసుకుంటాడు. వరదలు వచ్చినప్పుడు వాళ్ళని కాపాడే ప్రయత్నంలో తాను బలవుతాడు. మొన్న ఖమ్మంలో ఒక ఇన్సిడెంట్ చూసినాం కదా, వస్తే నేను ఒక్కరిని, పోతే నేను ఒక్కరిని, వస్తే 10 మంది. అట్లాంటి వీళ్ళు ఈ నెలలో ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళందరికీ ఏం చేస్తాం మనం? వాళ్ళ త్యాగాలకు వెలగట్టగలుగుతాం. సో వాళ్ళ త్యాగాలని గుర్తుపెట్టుకోవడానికి, లేదంటే వాళ్ళ త్యాగాలని మనం సంవత్సరం గుర్తుపెట్టుకోవడానికి వాళ్ళకి శిల్పాలు చెక్కించి మనం వాళ్ళకి పూజిస్తుంటాం. సేమ్ ఇప్పుడు స్తూపాల్లాగా మారినాయి. శిల్పాల పద్ధతి ఇప్పుడు స్తూపాల్లాగా మారింది. అంటే బేసిక్ గా ఇప్పుడు తెలంగాణ, నాకు తెలియని మన చరిత్రలో మాట్లాడుకుంటున్నాం. తెలంగాణ చరిత్ర అంటే ఇది నిజాంస్, మొఘల్స్, అది సివిలైజేషన్ అయిన ఇండియన్ యూనియన్ లో కలిసింది. ఇవే మనకు తెలుసు, కాకతీయ. ఇవి కాకుండా ఇంకేమున్నాయి? లేకపోతే దీంట్లో స్పెషాలిటీస్ ఏంటో? హాలీవుడ్ సినిమాల్లో మీరు డైనోసార్లను చూసారు కదా, చూసారా? జేమ్స్ కెమెరూన్ సినిమాల్లో మీరు డైనోసార్లను చూస్తారు. ఒకప్పుడు 12 రకాల డైనోసార్లు ఈ నేలలో తిరిగినాయంటే మీరు నమ్ముతారా? 30 కోట్ల సంవత్సరాల క్రితం ఈ నేలలో గోదావరి ప్రాణహిత రివర్ బేసిన్ లో, కోటా ఫార్మేషన్ లో 12 రకాల డైనోసార్లు తిరిగాయి. 12 రకాల డైనోసార్లు ఉన్నాయి. మీరు హైదరాబాద్ మ్యూజియం లో, రవీంద్ర భారతి ఎదురుగా ఉన్న బిర్లా ప్లానిటోరియం లో ఒక డైనోసారియం కనిపిస్తుంది మీకు. దాని పేరు కోటాజారస్ యామనపల్లిస్ యాదగిరి. ఆ డైనోసార్ పేరు. కోటా అంటే కోటా ఫార్మేషన్, సారస్ అంటే సారోపాడ్ అని అర్థం, యామనపల్లిస్ అంటే వేమనపల్లి అని ఒక ఊరు, యాదగిరి అంటే 1969 లో దాన్ని కనిపెట్టినటువంటి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సైంటిస్ట్ పేరు. సో ఇక్కడ ఏదైతే ప్లానిటోరియం లో ఉన్నటువంటి డైనోసార్ ఏదైతే ఉందో 870 పీసెస్ ఉంటాయి. దాంట్లో 870 పీసెస్, బోన్ పీసెస్, ఇవన్నీ 870. దాన్ని మీకు వేరే ప్లేస్లలో దొరికిన అన్నిటినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి 12 రకాల డైనోసార్లకు సంబంధించి వేరు పీసెస్ ని ఒక డైనోసారియంగా మార్చి ఎగ్జిబిట్ చేయడానికి 4 years పట్టింది. అట్లా ఫిష్ ఫాజిల్స్ ఉన్నాయి మన దగ్గర, ఫాజిల్స్ ఉన్నాయి, రకరకాల ఫాజిల్స్. వుడ్ ఫాజిల్స్ అయితే మీకు ధర్మపురి నుంచి మొదలు పెట్టుకుంటే భద్రాచలం వరకు గోదావరి రివర్ బేసిన్ మొత్తం మీకు కనిపిస్తుంటాయి. సో అట్లా డైనోసార్లు తిరిగిన నేల ఇది. ఆ తర్వాత శాతవాహన డైనాసిటీ రాజధాని ఇది. అమరావతి కంటే ముందు కోటలింగాల రాజధానిగా ఉండేది. సో అది శాతవాహన డైనాసిటీకి సంబంధించి. ఆ తర్వాత విష్ణుకుండలు, దేవునిగుట్ట లాంటి ఒక అద్భుతమైనటువంటి ఆలయాన్ని నిర్మాణం చేశారు. ప్రపంచంలోనే 2వ నిర్మాణం అది అట్లాంటి స్టైల్లో. 2వ కూడా కాదు, ఫస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఏదైతే 2వదని చెప్పేది ఉందో అంకోర్ వాట్ దేవాలయం కంబోడియాలో ఉంటది. దానికంటే 800 సంవత్సరాల క్రితమే ఆ స్టైల్లో మన దగ్గర కట్టారు, వరంగల్ దగ్గరలో, ములుగు జిల్లాలో. సో దానికంటే ముందుది ఇది, దానికి మాతృక అని చెప్పాలి. సో అట్లాంటి మాన్యుమెంట్స్ కట్టారు. దాని తర్వాత వీటన్నిటికంటే ముందు వెళ్తే మీకు ఇందాక చెప్పినట్టు మెగాలిథిక్ బరియల్స్ ఉన్నాయి. మీకు సౌత్ ఇండియాలో ఇంకెక్కడా లేనన్ని బరియల్స్ మీకు దామర్బాయ్ అనే ఊర్లో, లేదంటే రాజుపేటలో ఉన్నాయి. ఒకే దగ్గర పాడు కాకుండా ఉన్నటువంటి 145 సమాధులు ఉన్నాయి అక్కడ. ఇప్పటి వరకు చెక్కు చెదరలేదు, యాజ్ ఇట్ ఈస్ ఇంటాక్ట్ పొజిషన్ లో ఉన్నాయి. సో అది వెరీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపబడాల్సినటువంటి ప్రాంతం ఇది. అవి కాకుండా 130 పైన రాకాట్ సైట్స్ ఉన్నాయి తెలంగాణలో. తెలంగాణ రాకంటే ముందు ఒక 20-25 సైట్లు మాత్రమే రికగ్నైజ్ చేయబడ్డాయి. తెలంగాణ వచ్చిన తర్వాత అవి 130కి వెళ్ళినాయి. సో పాండవుల గుట్ట అని ఒక ప్లేస్ ఉంటుంది భూపాలపల్లి జిల్లాలో. అది రాకాట్కి యూనివర్సిటీ అని చెప్పొచ్చు, విశ్వవిద్యాలయం అని చెప్పొచ్చు. 30,000 సంవత్సరాల క్రితం నుంచి మొదలుకుంటే మొన్న కాకతీయ కాలం వరకు అన్ని కాలాలకి సంబంధించిన
అన్ని రాజవంశాలకు సంబంధించిన లేదంటే అన్ని యుగాలకు సంబంధించిన ఏదో ఒక పెయింటింగ్ అక్కడ ఉంటాయి. మీకు అక్కడ 13 తావులు ఉన్నాయి, 13 సైట్లు ఉన్నాయి. మెయిన్ సైట్ 2000 ఎకరాలలో ఉంటుంది. దాంట్లో 13 సైట్లు ఉన్నాయి. మధ్యప్రదేశ్ లో భీంబెట్కా అని ఒక ప్లేస్ ఉంటుంది. ఆ భీంబెట్కా ప్లేస్ వరల్డ్ హెరిటేజ్ సైట్ అన్నట్టు. సౌత్ ఇండియాలో భీంబెట్కా అని చెప్పదగ్గ ప్లేస్ మీకు పాండవుల గుట్ట. సో పాండవుల గుట్ట అని మళ్ళీ పాండవులకి భారతానికి సంబంధం ఉందా అని మీరు అడగొచ్చు. బట్ మన కాడ 33 జిల్లాలు ఉంటే 35 గుట్టలు ఉంటాయి పాండవుల గుట్టలు అనే పేరుతోని. మనకి ఏదైనా ఒక హెరిటేజ్ లేదంటే కల్చర్ కి సంబంధించి ఏదైనా ఒక ఎవిడెన్స్ ఉంటే సో దాన్ని రామాయణానికో లేదంటే మహాభారతానికో అన్వయించి చెప్పడం అనేది ఉంటది. సో దానికి పాండవులకి ఏం సంబంధం లేదు. బట్ అక్కడ పాండవులు కొన్ని రోజులు ఉన్నారని ఒక ఫోక్లోర్ సేయింగ్ తోనే ఆ గుట్టకి పాండవుల గుట్టలు అనే పేరు వచ్చింది. అట్లా పెయింటింగ్స్ ఉన్నాయి, అక్కడ రాకాట్ పెయింటింగ్స్ ఉన్నాయి, లవ్వాల అనే ఊర్లో ఉన్నాయి, బందాల అనే ఊర్లో ఉన్నాయి, నర్సాపూర్ అనే ఊర్లో ఉన్నాయి, కాంచనపల్లిలో ఉన్నాయి, గలబలో ఉన్నాయి. జీసస్ క్రైస్ట్ పుట్టకంటే 2000 సంవత్సరాల క్రితమే ఇక్కడ శిల్వలు ఉన్నాయి, క్రాస్ ఉన్నాయి. ఎవరుగా చెప్తారు నాకు. సో బేసికలీ క్రాస్ లేదంటే సిలువ లేదంటే పరిగెల్ ఇది ఏదైతే ఉంటుందో జీసస్ క్రైస్ట్ సిలువ మీద సిలువ వేయించబడ్డాడు కాబట్టి సిలువ క్రిస్టియన్స్ కి పవిత్రనీయమైంది. జీసస్ క్రైస్ట్ నేరం చేశాడని చెప్పి జీసస్ తో పాటు ఇంకొక 5 కూడా సిలువ మీద వేశారు. దాని అర్థం నేరం చేసిన వాళ్ళని సిలువ మీద వేలాడు తీయడం అనే ఒక పద్ధతి ఉందని మనకు అర్థం. అది జీసస్ క్రైస్ట్ పుట్టడానికి 2000 సంవత్సరాల క్రితం ముందు నుంచి ఉంది. జీసస్ క్రైస్ట్ దేవుడి కుమారుడు కాబట్టి దేవుడికి వేశారు కాబట్టి ఆ శిల్వ పవిత్రనీయం అయింది. 5000 సంవత్సరాల క్రితమే మీకు సమాధులలో త్రిశూలాలు కనిపిస్తాయి, వాళ్ళ ఆయుధాలు, అప్పుడు ఉన్నటువంటి ఆయుధాలు. సో ఎప్పటి నుంచి అయితే శిలువ జీసస్ క్రైస్ట్ కి అన్వయించబడ్డదో అప్పటి నుంచి శిలువ అనేది పవిత్రనీయం, పూజనీయం. ఏదైతే త్రిశూలం ఉంటుందో ఆ త్రిశూలం శివుడికి ఆయుధంగా చెప్పబడ్డప్పటి నుంచి అది కూడా వీళ్ళకి ఆయుధమైంది. సో అట్లా రకరకాల థియరీస్ ఉంటాయి అన్నట్టు. మీకు 3000 సంవత్సరాల క్రితం 4000 సంవత్సరాల క్రితం మీకు కాంచనపల్లి, గలబ, ఖమ్మంలో దొంగతోగు అనే ప్లేస్ లో మీకు శిల్వ సమాధులు ఉన్నాయి ఇక్కడ. దాని తర్వాత పెట్రోగ్లిఫ్స్ ఉన్నాయి, కప్యూల్స్ ఉన్నాయి. మీకు మహబూబ్ నగర్ జిల్లాలో ముడిమల అని ఒక ప్లేస్ ఉంటది, అక్కడ అబ్జర్వేటరీ ఉంది. నక్షత్రాలను గురించి అధ్యయనం చేయడానికి 3000 సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేసినటువంటి ఒక అబ్జర్వేటరీ ఉంది ముడిమలలో. డిసెంబర్ లో ఎక్స్కవేషన్ కూడా అక్కడ జరగబోతుంది. సో అక్కడ కప్యూల్స్ ఉన్నాయి. నక్షత్ర మండలాన్ని 3500 సంవత్సరాల క్రితమే ఎగ్జాక్ట్ గీసి పెట్టారు ముడిమలలో. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్యాసినేటింగ్. లైక్ ఇప్పుడు మీ గొల్లత గుడి ఇటుకల నిర్మాణం అవ్వచ్చు, దేవుడి గుట్ట లైక్ 1600 సంవత్సరాల క్రితమే ఇసుక రాతి రాళ్ళను ముక్కలుగా చేసి పీసెస్ బ్లాకులుగా చేసి వాటన్నిటిని ఒక దేవాలయంగా తీర్చిదిద్దారు. దాంట్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీకు లోపల సైడ్ మొత్తం శైవం ఉంటది, బయట సైడ్ మొత్తం బౌద్ధం ఉంటది. బౌద్ధం శైవం అమాల్గమేషన్ అన్నట్టు 1600 ఏళ్ల క్రితమే. బేసిక్ గా వైష్ణవం బౌద్ధం అమాల్గమేషన్ వింటాం కదా మనం. శైవం వైష్ణవం అమాల్గమేషన్ వింటాము. బట్ ఇప్పుడు మీరు దశావతారం సినిమా కనుక చూస్తే దాంట్లో శైవానికి వైష్ణవానికి మధ్య క్లాషెస్ వస్తుంటాయి అనేది చూస్తుంటాం. విష్ణు పుట్టిన టైంలో అట్లాంటి సిచ్యువేషన్ ఒకసారి వచ్చింది. బౌద్ధం పీక్ లో ఉంటే అప్పుడప్పుడే శైవం ఎంటర్ అవుతున్న సిచ్యువేషన్ అది మన ఏరియాలో. సో ఆ రెండింటి మధ్య క్లాష్ ఉండేది. అందుకని ఏం చేశారు, శైవానికి బౌద్ధానికి ఒకే ప్లేస్ లో టెంపుల్ కట్టారు. సో మీకు మొత్తం టెంపుల్ ఎక్స్టీరియర్ మొత్తం మీకు బౌద్ధం కనిపిస్తుంటది, లోపల మొత్తం శైవం కనిపిస్తుంటది, బుద్ధ జాతక కథలు కనిపిస్తుంటాయి. మొత్తం 1600 బ్లాకులు ఉంటాయి. ఆ 1600 శిల్పాలను ఒక దగ్గర రూబిక్స్ క్యూబ్ లాగా జాయిన్ చేస్తే మీకు ఒక స్టోరీ టెల్లింగ్ లాగా ఒక మొత్తం ప్యానల్ కనిపిస్తుంటది టెంపుల్ ది. అది ఇంకెక్కడ ఉండదు. అంకోర్ వాట్ కంబోడియాలో ఉంది, థాయిలాండ్ లో 2-3 ప్లేసెస్ లలో ఉన్నాయి. బట్ వాటికంటే 800 ఏళ్ళ ముందుది ఇది. అట్లాంటిది ఇంకెక్కడా లేదు. అది వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించదగ్గ ప్రాంతం. పాండవలగుట్ట కూడా అంతే, దామరాయ మెగాలిథిక్ బరియల్స్ అంతే, ముడిమాల కూడా అంతే. మీకు 2 తెలుగు రాష్ట్రాలలో ఒకే ఒక మెగాలిథిక్ బరియల్ సైట్లు ఉన్నాయని చెప్తుంటాము, కానీ వందలు. హైదరాబాద్ లో సెంట్రల్ యూనివర్సిటీలో మెగాలిథిక్ బరియల్ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న హైదరాబాద్ లో ఉప్పల్, బోడుప్పల్, ఇటు సైడ్ గచ్చిబౌలి, నాచారం, ఇవన్నీ ఒకప్పుడు మెగాలిథిక్ బరియల్స్. యాన్యువల్ రిపోర్ట్లలో మేము చదువుతుంటే తెలుస్తుంటే 1930s 1940s చదువుతుంటే ఇక్కడ మెగ్స్ ఉన్నట్టు, మెగాలిథిక్ బరియల్స్ ఉన్నట్టు రికార్డ్ చేశారు. సో ఇట్లా అన్ని కాలాలకు సంబంధించి ఒక మాట చెప్పాలంటే తెలంగాణ చరిత్రని అక్షయ పాత్ర అని చెప్పొచ్చు. ఎందుకు అక్షయ పాత్ర అని అంటే, అక్షయ పాత్రలో
ఎంతమందికి వడ్డించినా ఇంకొకరు తినడానికి అవసరమైనటువంటి ఫుడ్ ఉంటుందని చెప్పి చెప్తుంటాం. అట్లా ఇక్కడ ఎంతమంది చరిత్రకారులు పనిచేసినా, ఎంతమంది ఆర్కియాలజిస్టులు పనిచేసినా ఇంకొకరు వచ్చి చేయడానికి తవ్వడానికి అవసరమైనటువంటి వనరులని ఈ నేల అందిస్తుంది. ఇంకొక మాట చెప్పాలంటే తెలంగాణ పుష్పక విమానం. పుష్పక విమానంలో ఎంతమంది ఎక్కినా కూడా ఇంకొకరికి జాగా ఉంటుంది. అక్కడ నేలటూరి ప్రభాకర్ శాస్త్రి గారి నుంచి మొదలుకొని, వారమండి రామారావు గారి నుంచి మొదలుకొని, పివి బ్రహ్మ శాస్త్రి గారు, ఈ మధ్య కాలంలో హరగోపాల్ గారు, సూర్యకుమార్ గారు, శివనాగిరెడ్డి గారు, ఇట్లా కొన్ని వేల మంది పనిచేశారు ఈ 100 సంవత్సరాలలో. గులాం యజ్దాని గారు, ఖవాజా మహమ్మద్ గారు, రంగాచారి గారు, కొన్ని వందల మంది పనిచేశారు. ఇంతమంది పనిచేసినా కూడా ఇంకొక 10 మంది వచ్చి పనిచేయడానికి అవసరమైనటువంటి వనరులని ఈ నేల కలిగి ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ తెలంగాణ ఒక పుష్పక విమానం చరిత్ర విషయంలో, కల్చర్ విషయంలో. ఇంకా ఎవ్రీథింగ్ ఇస్ అన్ఎక్స్ప్లోర్డ్. అన్ఎక్స్ప్లోర్డ్ ఎందుకు అని అంటానంటే రికార్డ్ అనేది తక్కువ, రిజిస్టర్ అనేది తక్కువ, లైవ్ లైట్ లో ఉన్నాయి ఇంకా తక్కువ. మీకు చెప్పిన కదా 8 సైట్లు ఉన్నాయి అని చెప్పి. సో అట్లా ఇంకా హైదరాబాద్ లో గోల్కొండ ఫోర్ట్ ఒకటి, చార్మినార్ ఒకటి, వరంగల్ ఫోర్ట్ ఒకటి, వేయి స్తంభాల గుడి ఒకటి, రామప్ప, అలంపూర్ జోగులాంబ, దాని తర్వాత ఖమ్మంలో ఇందాక చెప్పిన బరియల్స్, ఇట్లా 8 సైట్లు. ఇవి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇవి కాకుండా కొన్ని మాన్యుమెంట్లు స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉంటాయి. ఆ స్టేట్ గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తుంది. అయితే ఇందాక అలంపూర్ జోగులాంబ అన్నారు కాబట్టి అదొక శక్తిపీఠం. ఈ మిగతా శక్తిపీఠాలు డెవలప్ అయినంత కూడా జోగులాంబ ఈవెన్ దో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నా లేక్ సైడ్ ఉంటది. ఎందుకు అది కూడా నిర్లక్ష్యమే అంటుంది. నిర్లక్ష్యం కంటే లైక్ ప్రచార లోపం అయితే ఎప్పుడు ఉంటది అది. దానికి తోడు లైక్ ఇక్కడ నుంచి చాలా దూరం, శ్రీశైలానికి ఉన్నంత కనెక్టివిటీ మీకు అలంపూర్కి ఉండదు. అక్కడ మీకు అకామిడేషన్ సరిగ్గా దొరకవు, అక్కడికి వెళ్తే స్టే చేయడానికి మీకు ఉండవు. సో ఎప్పుడైతే మీకు దానికి పాపులారిటీ రావాలంటే మినిమం చేయాల్సిన కొన్ని నెసెసరీ థింగ్స్ అన్ని కొన్ని ఉంటాయి. గవర్నమెంట్ సైడ్ నుంచి, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి, టూరిజం డిపార్ట్మెంట్ నుంచి చేయాల్సినవి కొన్ని ఉంటాయి. అవి చేసినప్పుడే జనాలు రావడము, టూరిజం డెవలప్ అవడము జరుగుతుంటది. కానీ మన వాళ్ళు ఏంటంటే అవి చేయడానికి ఫస్ట్ వాళ్ళు చూస్తారు ఇక్కడ ఫుట్ ఫాల్ ఎంత ఉంది, మేము 3 కోట్ల బడ్జెట్ పెడితే వైబుల్ అవుతుందా లేదా అని చూస్తారు. మనం ఇంకో కోణంలో చూస్తే ఏంటంటే మీరు చేస్తే కదా జనాలు వచ్చేది. మీరు చెయ్యాలంటే జనాలు ఉండాలా లేదా చూస్తున్నారు, చేస్తే కదా వచ్చేది. బేసిక్ లేకుండా అక్కడికి రావాలంటే కష్టం. ఇప్పుడు అలంపూర్ మీకు గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయి, వండర్ఫుల్ టెంపుల్స్ ఉంటాయి, లేక్ లో కానీ లేదంటే పక్కన కానీ అద్భుతమైన ఒక 20-25 టెంపుల్స్ ఉంటాయి, ఒక కాంప్లెక్స్ అది. దాన్ని హంపీ స్టైల్లో డెవలప్ చేసేంత స్కోప్ ఉంటది. హంపీకి అప్రాక్సిమేట్లీ రోజుకి 12,000 మంది ఫుట్ ఫాల్ ఉంటారు. అలంపూర్కి 1000 మంది కూడా ఉండరు. మంచిగా రిసార్ట్లు పెట్టి, కాటేజీలు పెట్టి, తుంగభద్ర నది పక్కన మంచి అమ్యూనిటీస్ కల్పిస్తే జనాలు డెఫినెట్గా వెళ్తారు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే రిక్రియేషన్ కోసం వేరే దేశాలకు వెళ్తున్నారు, మనలో వేరే రాష్ట్రాలకు వెళ్తున్నారు. సో మీరు గోవా లాంటివో లేదంటే వైనాడ్ లాంటి ప్లేస్ లో, కేరళ లాంటి ప్లేస్ లో వెళ్తే తెలంగాణలో ఎక్కువ మంది ఉంటారు. నా ఫ్రెండ్స్ ఎప్పుడన్నా పోతే మాక్సిమం తెలుగులో కలుస్తారు, వాళ్ళకి తెలుగులో మాట్లాడుతుంటారు. సో అంత తెలుగు వాళ్ళకి అది ఉంటది, ఆ సోయి ఉంటది, వెళ్ళాలి, తిరగాలి, చూడాలని ఉంటది. బట్ మన కాడ ఫెసిలిటీస్ ఇస్తే డెఫినెట్ గా టూరిజం డెవలప్ డెఫినెట్ గా అవుతుంది. సో వాట్ అబౌట్ ఆంధ్ర హెరిటేజ్ కంపేర్ టు తెలంగాణ? ఐ మస్ట్ సే ఇట్ ఈస్ నైస్. సో మీకు విజయవాడ కావచ్చు, లేదంటే చుట్టుపక్కల గుంటూరు, లేదంటే మిగతా ప్రాంతాలలో, చేబ్రోలు లాంటి ప్రాంతాలలో చాలా బాగా డెవలప్ జరిగినాయి. చాలా బాగా ఎందుకంటున్నానంటే కంపేర్ టు తెలంగాణలో ఏమీ జరగకుండా అక్కడ కొంచెం జరిగినా కూడా ఎక్కువ డెవలప్మెంట్ లాగానే కనిపిస్తుంది నాకు. నేను కాకతీయ ప్రాజెక్ట్ కింద రీసెర్చ్ కోసం చాలా ఆంధ్రప్రదేశ్లో చాలా ప్లేసెస్ తిరిగినాను. అండ్ అంటే ఇక్కడతో పోలిస్తే అక్కడ కొంచెం బెటర్ గానే కనిపిస్తుంటుంది. కాకపోతే 2 రీజన్స్. ఇన్ని సంవత్సరాల పాలనలు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వచ్చినంత వరకు ఇన్ని సంవత్సరాలలో ఒక 60 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాలే తెలంగాణకు సంబంధించిన వ్యక్తి ఆర్కియాలజీ మినిస్టర్ ఉన్నారు. 55 సంవత్సరాలు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే మినిస్టర్ గా ఉన్నారు. సో ఎవరి ల్యాండ్ మీద వాళ్ళకి ప్రేమ ఉండడం తప్పు కాదు, అది డెఫినెట్లీ. బట్ ఇక్కడ పివి రంగారావు గారు అంటే పివి నరసింహారావు గారి అబ్బాయి ఇక్కడ 5 సంవత్సరాలు ఆర్కియాలజీకి మినిస్టర్ గా చేశారు. ఆయన కాలంలో కొన్ని పనులు స్టార్ట్ అయినాయి 30 ఏళ్ల క్రితం. సాడ్లీ అవి ఇప్పటికీ పూర్తి కాలేదు.
ఆంధ్రప్రదేశ్ ఇస్ లిటిల్ బిట్ బెటర్. కాకపోతే శాసనాలను పరిరక్షించే విషయంలో, శిల్పాలను పరిరక్షించే విషయంలో ఆంధ్ర కొంచెం వెనుకబడి ఉందని చెప్తాను. ఎందుకు అంటే తెలంగాణలో ఒక మూవ్మెంట్ స్టార్ట్ అయింది గత 10 సంవత్సరాలుగా. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ చరిత్ర, మన అస్తిత్వం, మన చరిత్రను మనం కాపాడుకోవాలని చాలా బృందాలు వాలంటీర్ గా పనిచేస్తున్నాయి. ఇటు గవర్నమెంట్ సైడ్ నుంచి ఏజెన్సీస్ అవ్వచ్చండి, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, టూరిజం డిపార్ట్మెంట్, లేదంటే ఇంటాక్ట్ లాంటి సంస్థలు, వాలంటీర్ గా పనిచేసే కొత్త తెలంగాణ చరిత్ర బృందం లాంటి సంస్థలు, టార్చ్ లాంటి మా సంస్థలు. సో మేము చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నాం. లైక్ ఇప్పుడు మీరు నెంబర్ తీసుకుంటే ఒక 500 వస్తారు వీళ్ళందరూ కలిపి. బట్ ఆంధ్రప్రదేశ్ లో అది లెస్ దాన్ ఒక 50 ఉంటారు, అంటే యాక్టివ్ గా పనిచేసేవాళ్ళు. అయితే అంటే యాజ్ పర్ హెరిటేజ్ మీరు ఇన్ని సంవత్సరాలు ఈ టెంపుల్ ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటారు కాబట్టి దాని ప్రకారం తెలంగాణలో అటు ఆంధ్రాలో చూడాల్సిన ప్రదేశాలు అంటే చాంతాడంత లిస్ట్ వస్తుంది. మీరు హైదరాబాద్ లో ఉంటే కనుక హైదరాబాద్ లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రికగ్నైజ్ చేసిన హెరిటేజ్ మాన్యుమెంట్స్ 172 ఉన్నాయి. ఒక వరంగల్ లో మేము రీసెంట్ గా వరంగల్ టౌన్ లో మేము సర్వే చేస్తే 58 ప్లేసెస్ వచ్చినాయి. రామప్ప, కోటగుళ్ళు, జాగారం, కటాక్షపురం, రామానుజపురం, పాండవుల గుట్టలు, మైలారం గుహలు, నల్గొండ జిల్లాలో కాచరాజుపల్లి గుహలు, దాని తర్వాత పిల్లలమర్రి, దాని తర్వాత మహబూబ్ నగర్ మ్యూజియం, దాని తర్వాత పానగల్ పచ్చల సోమేశ్వర ఆలయము, దాని తర్వాత ఫణగిరి బౌద్ధ స్తూపము, నెలకొండపల్లి బౌద్ధ స్తూపము, కూసుమంచి కాకతీయ త్రిపుటాలయము, ఖమ్మం కోట, వరంగల్ కోట, దాని తర్వాత హనుమకొండ పద్మాక్షి టెంపుల్, భద్రకాళి టెంపుల్, అగ్గలయ్య గుట్ట, దాని తర్వాత నిజామాబాద్ సైడ్ వెళ్తే వినోలా, దాని తర్వాత ధర్మపురి, వేములవాడ, కరీంనగర్ మ్యూజియం, దాని తర్వాత ధూళికట్ట, పెద్దబంకూరు, ఇట్లా ఎన్ నంబర్. సో ఐ కెన్ నేమ్ యూ లైక్ 200-300 ప్లేసెస్ ఉన్నాయి. అది నేను 10 ఏళ్ళ నుంచి ఎదుగుతుంటేనే ఫినిష్ కాలేదు. అంటే అంటే ఇప్పుడు తిరుపతి, విజయవాడ, అట్లా అందరికి తెలిసినవి లాంటి పేర్లు తెలిసినవి అంటే మీకు ఇందాక చెప్పినట్టు భద్రకాళి టెంపుల్ ఇస్ వరల్డ్ రెనౌడ్, దాని తర్వాత పద్మాక్షి టెంపుల్, దాని తర్వాత ధర్మపురి, వేములవాడ, దాని తర్వాత యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, రీసెంట్ గా కట్టిన స్వర్ణగిరి టెంపుల్, బుద్ధిజం లోకి వస్తే బుద్ధవనం ప్రాజెక్టు, నాగార్జున సాగర్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. బట్ అవర్ థింగ్ ఈజ్ లైక్ అన్ఎక్స్ప్లోర్డ్ ఎక్కువ ఉంటది. సో కొన్నిసార్లు మేము పిలిగ్రిమేజ్ సెంటర్ల కంటే మేము ఎక్కువ అన్ఎక్స్ప్లోర్డ్ సైట్లకే మేము ఎక్కువ వెళ్తుంటాం. ఆల్రెడీ జనాలు లేదంటే డిపార్ట్మెంట్లు వచ్చి అక్కడ మొత్తం డెవలప్మెంట్ చేసి అక్కడ ఉన్నటువంటి పని అంతా చేసిన తర్వాత మాలాంటి అక్కడ పని ఉండదు. మా పని ఎక్స్ప్లోర్ ద అన్ఎక్స్ప్లోర్డ్, డాక్యుమెంట్ ద అన్డాక్యుమెంటెడ్, మా పని. సో మేము లెస్సర్ నోన్ మాన్యుమెంట్స్కి వెళ్తుంటాం. అది లెస్సర్ నోన్ ని నోన్ ఎట్లా చేయాలి, అన్నోన్ ని నోన్ ఎట్లా చేయాలి, అన్పాపులర్ ని పాపులర్ ఎట్లా చేయాలని చెప్పండి. అట్లాగా మీరు మీ డిపార్ట్మెంట్ లో నుంచి అన్ఎక్స్ప్లోర్డ్ నుంచి ఎక్స్ప్లోర్ చేసి తెలియని దాన్ని తెలియపరిచి అది ఇప్పుడు బాగా ఫేమస్ అయిన ప్లేస్ అంటే హనంకొండలో మీకు హనంకొండ అనగానే అగ్గలయ్య గుట్ట అనేది ఇప్పుడు ఈ మధ్యలో ఫేమస్ అవుతుంది, పద్మాక్షి టెంపుల్ ఆపోజిట్ లో. అది ఒక 9th సెంచరీకి సంబంధించిన జైన్ హెరిటేజ్ సైట్. అగ్గలయ్య గుట్ట ఎవరు అంటే రాష్ట్రకూట టైంలో ఒక వైద్యుడు, ఆయన ఆపరేషన్లు చేసేవాడు, శస్త్రచికిత్సలు చేసేవాడు. ఆయన అప్పట్లో చాలా ఫేమస్ వైద్యుడు అనమాట. ఆయన అక్కడ ఒక బసదిని నిర్మాణం చేసిండు. బసది అంటే వసతి. 1117 శాసనంలో మనకి దాని డీటెయిల్స్ దొరుకుతుంటాయి. కడలాయ బసది శాసనం అని అంటాం. దాంట్లో ఆయన గురించి, ఆయన చేసిన పని గురించి ఉంది. అక్కడ ఒక వైద్య శాస్త్రం సంబంధించినటువంటి కేంద్రం ఉండేది, వైద్యం నేర్పించే కేంద్రం, వైద్యం చేసే వైద్యశాల కూడా ఉండేది. దాన్ని మేము ఎక్స్ప్లోర్ చేసి 2016-17లో అప్పుడు మా వరంగల్ కలెక్టర్ గా ఉన్నటువంటి అమ్రపాలి గారి దృష్టికి తీసుకెళ్లి, అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం చేత ఒక 1,50,00,000 రూపాయలు శాంక్షన్ చేయించి దాన్ని మొత్తం డెవలప్ చేయించి దాన్ని ఇప్పుడు టూరిజం ప్లేస్ గా తీర్చిదిద్దడం జరిగింది. అట్లనే వరంగల్లో మెట్ల బావులు ఉన్నాయి. మీకు తెలుసు వరంగల్ కి దగ్గరలో నది లేదు. సో అన్ని నాగరికతలు నది ఆధారితంగా ఉంటాయి, బట్ వరంగల్ కి నది లేదు. సో అందుకని వరంగల్లో మెట్ల బావులను తవ్వించేటువంటి అవసరం కాకతీయులకు వచ్చింది. ఎన్ నెంబర్ ఆఫ్ మెట్ల బావులను తవ్వించారు.
అంతస్తుల బావి, దిగుడు బావి, స్నానాల బావి, మెట్ల బావి, జంగమయ్య బావి, తలుపుల బావి, గడియార బావి, కోడికూతల బావి, ఇక రకరకాల పేర్లు ఉంటాయి. రకరకాల బావులు కూడా ఉంటాయి. బన్సీలాల్ పెట్ వెల్ చేశాను. సో ఇట్లా మీకు చాలా వెల్స్ ఉన్నాయి. అవన్నీ ఇరిగేషన్ కోసము లేదంటే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కోసం తీసుకురాబడేటువంటి ఒక విధానం అది. అవి ఇప్పటికీ ఫుల్ వాటర్ తో ఉంటాయి, ఫుల్ ట్యాంక్ లెవెల్ వాటర్ ఉంటాయి ఇప్పటికీ. వాటిని ఇప్పుడు కూడా వినియోగంలోకి తీసుకురావచ్చు, దాన్ని కూడా టూరిజం ప్లేస్ చేయొచ్చు అని చెప్పి అగైన్ సేమ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు అప్పుడు 25 లక్షలు శాంక్షన్ చేస్తే దాంతో ఆ ప్లేస్ ని మేము డెవలప్ చేయించడం జరిగింది. ఆ తర్వాత మీరు వరంగల్ ఫోర్ట్ చూసిన తర్వాత నెక్స్ట్ చూసేది మెట్ల బావి చూస్తారు టూరిజం లో ఎవరైనా వెళ్ళినప్పుడు. దాని తర్వాత ఎవరైనా భద్రకాళి టెంపుల్, పద్మాక్షి టెంపుల్ చూస్తే ఆ పక్కన అగిలాగుట్ట కూడా చూస్తారు. ఒక 800 సంవత్సరాల క్రితం హెరిటేజ్ ని మేము టూరిజం గా మార్చగలిగినాం. దాని తర్వాత దామర్వాయిలో మెగాలిథిక్ బరియల్స్ ఉన్నాయి ఆది మానవుల సమాధిలో. వాటిని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి, అది ప్యూర్ అడవి ఇంటీరియర్ ప్లేస్ అనమాట. అక్కడికి మేము ఫర్ ద ఫస్ట్ టైం ఆర్కియాలజీ డైరెక్టర్ గారిని తీసుకెళ్ళాము. ప్యూర్ జంగల్ కి, అడవికి తీసుకెళ్లి ఈ ప్లేస్ ని చూపించి దీన్ని డెవలప్ చేయమని రిక్వెస్ట్ చేస్తే ఆ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి టూరిజం డెవలప్మెంట్ నుంచి స్వదేశీ దర్శన్ అనే స్కీమ్ కింద ఆ ప్లేస్ కి 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. దేవుడి గుట్ట అని ఇంకొక మాన్యుమెంట్ ఉంది, ఇందాక నేను చెప్పిన మాన్యుమెంట్. దానికోసం నేను జిల్లా కలెక్టర్ నుంచి మొదలుకుంటే రాష్ట్రపతి గారి వరకు 400 లెటర్లు రాశాను. దాని రెస్టోరేషన్ కోసం, డెవలప్మెంట్ కోసం, దాని కన్జర్వేషన్ కోసం. లైక్ వేరు వేరే ఏజెన్సీస్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ థింగ్. ఎందుకంటే ఇందాక మీకు చెప్పినట్టు మన దగ్గర డిపార్ట్మెంట్ స్టాఫ్ లేరు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చేయాలి, అది వాళ్ళ లిస్ట్ లో లేదు. లిస్ట్ లో ఉండాలంటే గవర్నమెంట్ ఆ సైట్ ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. హ్యాండ్ ఓవర్ చేయాలంటే రెవెన్యూ పర్టికులర్స్ ఇవ్వాలి అంటే ఫారెస్ట్ నుంచి ఎన్ఓసి ఇవ్వాలి. ఫారెస్ట్ లో ఉంది కాబట్టి అది ఇక్కడ ఫారెస్ట్ కాదు, సెంట్రల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి రావాలి. దాని తర్వాత ఆ చుట్టుపక్కల ఎంతైతే రెవెన్యూ లాంటి టెంపుల్ కి సంబంధించి ఉంటుందో అది మొత్తం ఏఎస్ఐకి బదలాయించాలి, మార్పు చెందించాలి. సో మన వాళ్ళు భూమిని వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడదు కదా ఏ గవర్నమెంట్ అయినా, అందుకని ఇవ్వలేదు. సో వీటన్నిటి గురించి మేము పోరాడి, కొట్లాడి, జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి, అప్పుడు మినిస్టర్ కేటీఆర్ గారిని కలిసి, దాని తర్వాత అప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారిని కలిసి, దాని తర్వాత సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళని కలిసి ఒక 3.5 కోట్లు శాంక్షన్ చేయించాను ఆ మాన్యుమెంట్ డెవలప్మెంట్ కోసం. మనలో 3 రోజుల కింద స్టార్ట్ అయింది. ఇట్లా చేసాం. మెట్ల బావులో ఒక 5 చేసాము, మాన్యుమెంట్స్ కొన్ని చేసాము. అండ్ సూన్ మేము ఒక మాన్యుమెంట్ ని దత్తత తీసుకుంటాం టార్చ్ నుంచి. సో చంద్రవల్లి అని ఒక ప్లేస్ ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా కిందకి వస్తుంది, మాండేర్ నది ఆనుకొని ఉంటుంది. రుద్రమదేవికి ఎవరైతే గురువు ఉన్నారో విశ్వేశ్వర శివాచార్య పండితుడు అని, ఆయన ఆ ఆలయాన్ని నిర్మాణం చేయించారు. అది ఒక గోలకి మఠం లాగా కూడా ఉండేది, శైవానికి సంబంధించిన మఠం లాగా ఉండేది. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టెంపుల్స్ ఇన్ తెలంగాణ. అది మొత్తం డిలాబరేటెడ్ స్టేజ్ లో ఉంది, అది గవర్నమెంట్ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ కాదు, అది కూలిపోయే పరిస్థితిలో ఉంది. మొన్న మేము రీసెంట్గా వెళ్ళినప్పుడు మొత్తం టెంపుల్లో గర్భగుడిలో కూడా చెట్లు మొలిసేసి పెద్ద పెద్ద చెట్లుగా తయారైనాయి. ఒక 30 సంవత్సరాల చెట్టు మొత్తం టెంపుల్ కి క్రాక్స్ తీసుకొస్తుంది. సో మేము వీ టుక్ ద డెసిషన్ కి మనం దానికి ఏదైనా చెయ్యాలి అని చెప్పి చేస్తున్నాం. మేము ఇంతకు ముందు ఒక ప్రోగ్రామ్ చేసాం, స్వచ్ఛ స్మారక్ అని. దేశమంతా స్వచ్ఛ భారత్ చేస్తుండే అప్పుడు మేము స్వచ్ఛ స్మారకం చేసినాం. స్మారకం అంటే గొప్ప కట్టడము అని అర్థము. సో ఆ స్వచ్ఛంగా ఉంచుకోవాలి స్మారకాలని అనే ఉద్దేశంతో స్వచ్ఛ స్మారక అనే పేరుతో మేము ఒక 30 మాన్యుమెంట్స్ వరకు మేమే ఇండివిజువల్ గా మా టీమ్ తో పాటు మేము క్లీన్ చేయడం చేసినాము. సో ఈ ప్లేస్ ను కూడా మేము అట్లా క్లీన్ చేసి మళ్ళీ పూజలకి అనుకూలంగా ఉండేలాగా చేయాలని we took the decision. అయితే ఈ గద్వాల్ కోట కూడా ఈ హెరిటేజ్ లో ఒకటి కదండి, అది ఎన్ని సంవత్సరాలు? గద్వాల్ 220 years మధ్యలో. నేను ఒక స్టోరీ విన్నాను, అంటే గద్వాల్ కోటలో వాళ్ళకి ఒక శాపం ఉంది, అందుకే మీ అబ్బాయిలు కొట్టట్లేదు. అంటే గోడ కడుతూ ఉన్నప్పుడు అది ఊరికే కూలిపోతుంటే ఒక బ్రాహ్మణ్యాన్ని చంపేస్తే వస్తుంది అన్నారు అని. అయితే ఇది నాట్ ఓన్లీ రిలేటెడ్ టు గద్వాల్, యాక్చువల్లీ ఇట్ ఇస్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. తెలంగాణకు సంబంధించి ఒక 250 పైన గడిలు ఉంటాయి. గడిలు మాక్సిమం 90% ఆఫ్ ద పీపుల్ కి ఒక సంతానం లేదు, అందరు దత్తత తీసుకున్నారు. ఐ డోంట్ నో వై, రీజన్ ఏంటో తెలియదు, వాళ్ళ కారణాలు. ఈవెన్ మీరు కాకతీయ సామ్రాజ్యం ఎండింగ్ లో కూడా సేమ్ ఇష్యూ వస్తుంది. రుద్రందేవికి పురుష సంతానం లేకపోతే ఆమె రెండో బిడ్డ ముమ్మడమ్మ వాళ్ళ అబ్బాయి ప్రతాపరుద్రుని దత్తత తీసుకుంది.
అక్కడ మొదలైంది దత్తత కాకతీయ సామ్రాజ్యంలో. అండ్ ఇప్పుడు మాక్సిమం ఉన్న సంస్థానాలు అవన్నీ కూడా మాక్సిమం దత్తత తీసుకున్న వాళ్ళే ఉంటారు. శాపం ఉందా లేదా అనేది మీరు విన్నారా? నాకు ఇది స్టోరీ తెలుసు, బట్ డీటెయిల్ గా అంటే యూజువల్లీ మా హిస్టరీ మేమంటే 500 అట్లా అయితేనే మేము చూస్తాం అన్నట్టు. అది 200 అంటే నిన్న మొన్న అన్నట్టే ఉంటుంది మాకు. బికాస్ టైమ్స్ 3000 సంవత్సరాలు, 5000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు అట్లాంటప్పుడు ఎవరైనా మా ఊర్లో టెంపుల్ ఉంది ఒక 100 ఏళ్ళు అని అంటే అది ఇంకొక 100 ఏళ్ళ తర్వాత ముచ్చట, ఇప్పుడు కాదు. సో అంటే ఇందాక మీకు చెప్పినా కదా, ప్రాబ్లమ్ ఇస్ హ్యావింగ్ ప్లెంటీ. మేము 100 సంవత్సరాలు కూడా కౌంట్ చేసుకుంటూ వెళ్తే మా నెంబర్ 4,000 నుంచి 8,000 పోతుంది. అదే నేను ఎందుకు అడిగానంటే, ఇప్పుడు అదితి రామేత్రి అని ఒక బాలీవుడ్ పెళ్ళయింది కదా, వనపర్తి టెంపుల్ లో పెళ్లి చేసుకున్నాడు. వనపర్తి టెంపుల్ ఈస్ 400 years. ఆవిడ గద్వాల్ సంస్థానానికి సంబంధించిన ఆవిడ అని ఐ హర్డ్. వనపర్తి సంస్థానం, వనపర్తి సంస్థానం గద్వాల్ కాదు, వనపర్తి సంస్థానం. ఓకే, దిస్ ఈస్ 400 years. టెంపుల్ 400 years. సంస్థానం బిల్డింగ్ గురించి మాట్లాడుతున్నారు, సంస్థానం హిస్టరీ గురించి మాట్లాడుతున్నారు. అది 400 ఆబ్వియస్లీ. మీకు కాకతీయ సామ్రాజ్యం అయిపోయిన తర్వాత ఇక్కడ పద్మనాయకులు వచ్చిన తర్వాత ఆ తర్వాత వచ్చినటువంటి తరం ఇక్కడ ఉన్నటువంటి మాక్సిమం సంస్థానాలకు సంబంధించి. కాకతీయ సామ్రాజ్యం అయిపోయిన తర్వాత కొంతమంది ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ దగ్గర కొండవేడి కొంతమంది, కొండపల్లి కొంతమంది, దాని తర్వాత ఇక్కడ రాచకొండ కొంతమంది దేవరకొండలో వాళ్ళ డైనాసిటీస్ ని ఎస్టాబ్లిష్ చేసుకొని రూల్ చేశారు. సో వాళ్ళలో వచ్చినటువంటి వాళ్ళ సబ్సిడరీ వాళ్ళ సామంతకు సంబంధించిన ఫ్యామిలీలో వాళ్ళు కొంతమంది వెలమ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ సంస్థానాలు ఏర్పాటు చేసుకొని జమీందారులుగా రూల్ చేయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ కూడా అదే ఫ్యామిలీ. సో అదే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. సో ఇది ఈ హెరిటేజ్ విషయానికి వస్తే చాలా విషయాలు ఉంటాయి. లైక్ ఒక్కొక్కరికి రెండు పెళ్లిళ్ళు రావడము, దాని తర్వాత ఆ క్లాన్ లో గొడవలు రావడము, డిస్టర్బెన్స్ రావడము. దాని తర్వాత యూజువల్ గా రాజరికంలో ఎట్లా ఉంటుంది అంటే, ఎవరైతే క్రౌన్ మీద ఉన్నారో, ఎవరైతే పట్టాభిషేకం ఆయన ఉన్న వాళ్ళో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక ముగ్గురు ఉన్నారు అనుకోండి, సెకండ్ పర్సన్ కి థర్డ్ పర్సన్ కి లిటిల్ బిట్ తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో వాళ్ళ ఫ్యామిలీస్ కి సంబంధించిన వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోవడం, సెటిల్ అవ్వడం, వేరే ఏరియాలో సెటిల్ అవ్వడం. సో ఇప్పుడు వనపర్తి సంస్థానంలో ఎవరు ఉండట్లేదు, అందరూ హైదరాబాద్, బెంగళూరు లేదంటే ముంబై లాంటి ప్లేసెస్లలో ఉంటున్నారు. అయితే ఈ అమ్మాయి కూడా 400 years ఓల్డ్ టెంపుల్ లో పెళ్లి చేసుకున్నప్పటికీ, ఆవిడ ఆ సంస్థానానికి చెందినప్పటికీ అమ్మాయికి తెలుగు రాదు. తెలుగు పెట్టవచ్చు, తెలుగు మాట్లాడుతుంది. అంటే రాదు అంటే ఇందాక నేను చెప్పిన రీజన్, బికాస్ ఆమె ఇక్కడ పుట్టింది కానీ ఇక్కడ పెరగలేదు. ఆ లెక్కన మాట్లాడితే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో చదువుకునే సగం మందికి తెలుగు రాదు. అయితే ఇప్పుడు కాకతీయ రాజు కానీ ఇట్లా వనపర్తి వాళ్ళు వీళ్ళంతా ఎందుకు ఫారిన్ కంట్రీస్ లో అట్లా సెట్ అయిపోయారు? ఇప్పుడు అంటే ఇది మంది అనుకున్నప్పుడు మనం ఇక్కడే ఉండాలి అనే ఆ ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది కదా ప్లేస్. అంటే చాలా పర్స్పెక్టివ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఐ హావ్ ద ప్రివిలేజ్ ఆఫ్ వర్కింగ్ విత్ సమ్ రాయల్టీస్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదైతే ఎన్జిఓ రన్ చేస్తున్నానో టార్చ్ అని, దాని అధ్యక్షుడు ఒక రాయల్ పర్సన్ అండి. ఆయన ఎవరంటే ఇప్పుడు ఉన్నటువంటి కాకతీయ సామ్రాజ్య వారసుడు, 22వ వారసుడు. ఆయనతో గత 5-6 సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నాను. ఆయన కూడా సేమ్ మీరు అంటే ఆయన బాల్యము, విద్యాభ్యాసం ఇవన్నీ కూడా లండన్ కేంద్రంగా జరిగినాయి. రెండు కోణాలు ఏంటంటే, ఒకటి వాళ్ళ లైఫ్ మొత్తము ఒక రకమైనటువంటి లైఫ్ స్టైల్ కి అలవాటు పడుతున్నారు. ఒక రాయల్టీ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ రెస్పెక్ట్ అవ్వచ్చు. ఇమీడియట్లీ ఈ సిచ్యువేషన్ ఈ జమానాలో అట్లా నడిచే పరిస్థితి లేదు. ఒకటి. రెండవది, ఒక సెలబ్రిటీలకి ఆర్ మీడియా పర్సనాలిటీస్ కి ఎట్లయితే సమాజంలోకి వెళ్ళి కొన్ని రకాల పనులు చేయడానికో, కొన్ని రకాల ఎంజాయ్మెంట్ చేయడానికి ఒక ఫ్రీడమ్ ఎట్లయితే దొరకదు, మాస్కులు పెట్టుకొని సినిమాలకు పోవాల్సిన పరిస్థితి వస్తుందో, సేమ్ సిచ్యువేషన్ ఇట్లాంటి పర్సన్స్ కూడా దొరుకుతుంది. అట్లాంటి వస్తుంది ఆ సిచ్యువేషన్. ఇప్పుడు మస్తాన్ మహారాజ్ని అక్కడ ఉండేటువంటి ఒక 20 లక్షల మంది ఒక డెమి గాడ్ లాగా చూస్తారు, లివింగ్ గాడ్ లాగా చూస్తారు. కనబడితే కాలు మొక్కేయడాలు, ఆయన ఒకవేళ దొరకకపోతే ఆయన కూర్చుంటే చైర్ని మొక్కడాలు, అవసరమైతే ఆయన వెహికల్ని మొక్కడాలు చూస్తుంటాం. ఆయన మీలానో నాలానో బయటకు వచ్చి ర్యాండమ్ గా నిలబడి కూడా ఉండలేడు. ఇక్కడ బస్తర్లో బయటకు వచ్చి టీ తాగలేడు. ఆయన సినిమా చూడలేడు. ఛత్తీస్గఢ్ మొత్తంలో ఎక్కడ ఆయన సినిమా కూడా చూడలేడు.
మహారాజ్ అంటే వాళ్ళకి ఒక ప్రివిలేజ్ లాగా జనాలు చూస్తుంటారు. ఇట్లాంటి సిచ్యువేషన్ అందరు రాయల్ పీపుల్ కి వస్తుంది. సో ఎవరైనా మీడియాలో ఉండేటువంటి పీపుల్ అయినా, రాజకీయంలో ఉండేటువంటి పీపుల్ అయినా, ఆరు కొంచెం రిచ్ ఫ్యామిలీస్ లో ఉండేటువంటి పీపుల్ అయినా, వాళ్ళకి వాళ్ళ ఓన్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ లైఫ్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ వ్యవస్థకి, ఈ సమాజానికి దూరం ఉన్నప్పుడే ఎంతో పాసిబుల్ అవుతుంది వాళ్ళ ఓన్ ప్రైవసీని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం. రెండవది బెటర్ ఎడ్యుకేషన్, దానికోసం అక్కడికి వెళ్ళడం మాక్సిమం అందరు బెటర్ ఎడ్యుకేషన్ కోసమే వెళ్తారు. అండ్ మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ లలో వీళ్ళు కొంచెం బాగుంటారు కాబట్టి వేరే వేరే దేశాలలో చదువుకోవడానికి వెళ్తుంటారు. సో ఈవెన్ ఎవరైనా అక్కడికి వెళ్ళిన తర్వాత కంపేర్ టు ఇక్కడ ప్లేస్ కంటే అక్కడ ప్లేస్ లైఫ్ స్టైల్ కావచ్చు, శాలరీ విషయంలో కావచ్చు బెటర్ ఉంటే అక్కడే ఉండాలని కూడా అనుకుంటారు. కొంతమంది దేశం మీద ప్రేమతోనో, వ్యవస్థ మీద ప్రేమతోనో వస్తుంటారు. ఆయన అట్లా వచ్చినవాడు. మహారాజా బస్తర్ కమల్ చంద్ర గారు ఆయన అట్లనే వచ్చారు. 2011లో వచ్చారు. వచ్చి ఆయనకు ఉండేటువంటి బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ, దాంతో పాటు అక్కడ ఉండేటువంటి కల్చరల్ లెగసీని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తుంది. హీఈస్ నోన్ యాజ్ మాటీ పూజారి. మాటీ పూజారి అంటే అక్కడ 7 జిల్లాలు ఉంటాయి. నారాయణపూర్, కాంకేర్, బస్తర్, జగదల్పూర్, సుకుమా, దంతెవాడ, ఈ జిల్లాలు ఉంటాయి. ఈ 7 జిల్లాలలో చిన్న చిన్న ఊర్లు అన్ని కలిపి ఒక 3000 పైన ఊర్లు ఉంటాయి. ఇంట్రెస్టింగ్లీ ట్రైబల్ గాడెసెస్ ఈచ్ ఊరికి వేరే వేరే పేర్లు ఉంటాయి. వాళ్ళ గొట్టులు అంటారు, వాళ్ళ తెగలు, వాళ్ళ కల్చర్లను బట్టి పేర్లు మారుతుంటాయి. పడగలు అని అంటారు. ఒక ఫ్లాగ్ ఉంటుంది, ఆ ఫ్లాగే అమ్మవారు. ఒక చిన్న మట్టి విగ్రహం ఉంటుంది, ఆ మట్టి విగ్రహమే అమ్మవారు. రకరకాల పేర్లు ఉంటాయి. అయితే అక్కడ 3000 మంది పైన గాడ్స్ ఉంటారు, గాడ్స్ అండ్ గాడెసెస్ ఉంటారు. ఈ 3500 గాడ్స్ ఆర్ గాడెసెస్ కి హీ ఈస్ ద చీఫ్ ప్రీస్ట్. ఆయన ప్రథమ పూజారి. హీఈస్ నాట్ ఎ కింగ్. దేవుడి దగ్గర మీరు రాజు కాదు, పూజారి మాత్రమే. ఇప్పుడు మీరు శక్తిపీఠం అమ్మవారి ఊరు ఉంది, దంతెవాడ అని, దంతేశ్వరి అమ్మవారి ఊరు ఉంది. అక్కడ ఆయన ప్రథమ పూజారి, మాటీ పూజారి ఫర్ దంతేశ్వరి టెంపుల్. సో ఎప్పుడైతే మహారాజా బస్తర్ టెంపుల్ కి పూజ చేయడానికి వెళ్తారో ఆ టెంపుల్ లో రెగ్యులర్ గా ఉండే పూజారు బయటకు వచ్చేస్తారు, ఆయనని పూజలు చేస్తారు. అట్లా ఆయన లైఫ్ స్టైల్ ఉంటుంది. ఈ 3000 ఊర్లకు సంబంధించినటువంటి ఆలయాల ప్రతిష్టాపన, పునఃప్రతిష్టాపన, జాతరలు, మడాయిలు, మేళాలు, ఇట్లాంటి అన్ని ఈవెంట్లకి ఆయనే గెస్ట్ ఉంటాడు. ఆన్ అన్ యావరేజ్ 365 రోజులు ఉంటే ఆయన 215-220 రోజుల పాటు ఏదో ఒక ఈవెంట్ లోనే ఉంటాడు. బస్తర్ దసరా 75 రోజుల పాటు జరుగుతుంది. ఈ 75 రోజులలో లాస్ట్ ఉండే 20 రోజులు వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. ఆ 20 రోజులు మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ మెయిన్ థీమ్ మహారాజు కేంద్రంగానే దసరా పండుగ జరుగుతుంటది. అక్కడ జరిగేటువంటి పూజలు కావచ్చు, రథయాత్ర కావచ్చు, దాని తర్వాత రకరకాల క్రతువులు అంటారు కదా, ఇవన్నీ ఆయన కేంద్రంగానే జరుగుతుంటాయి. సో ఇట్లాంటి బాధ్యతలు కొంతమంది రాయల్ పీపుల్ కి ఉంటాయి. మైసూరు దసరా మైసూర్ రాయల్ ప్యాలెస్ కి సంబంధించిన వాళ్ళు చేయాలి. దాని తర్వాత మధ్యప్రదేశ్ లో సింధియాలకు సంబంధించి కొన్ని పండుగలు ఉంటాయి. ఇది వంశం పరంగా లేదంటే వారసత్వంగా వస్తున్నటువంటి కొన్ని రకాలైనటువంటి పద్ధతులు, ఆచారాలు. ఇప్పుడు వరంగల్లో సమ్మక్క సారలమ్మ అమ్మవారిని తీసుకొచ్చేటువంటి ఒక పని లేదంటే బాధ్యత సిద్ధపోయిన ఫ్యామిలీకి ఉంటుంది. సో ఇప్పుడు సిద్ధపోయిన జగ్గారావు గారు లేదంటే ఆ తర్వాత అరుణ్ గారు ఉన్నారు, ఆ లైనేజ్ అట్లా కొనసాగుతుంటుంది. సో దో ప్రజాస్వామ్య దేశం అది మనం అంగీకరించినప్పటికీ కొన్ని రకాల పనులు కొన్ని రకాల ఫ్యామిలీస్ నుంచి అది క్యారీ ఫార్వర్డ్ అవుతూ అది వస్తుంటది. అది వాళ్ళు మాత్రమే చేస్తారు అనేది ఒక పద్ధతి. అది రాజ్యాంగబద్ధమేం కాదు, వాళ్ళ రాజ్యాంగానికి వ్యతిరేకం కూడా కాదు, అది నడుస్తుంటది. సో ఈయన మాటీ పూజారికి ఆయన బాధ్యత నెరవేరుస్తుంటాడు. సో ఆయనకి అందరిలాగా బయటకు వెళ్ళి యూకేలోనే ఉండాలని ఉండొచ్చు, కానీ ఆయన చూస్ చేసుకున్నాడు ఏంటంటే, నాకు ఈ అవకాశం బస్తర్లో 20 లక్షల మంది జనాలు ఉంటే he got that opportunity to serve all his 20 lakh people. ఈ 215 ప్రోగ్రాంలకు అటెండ్ అవ్వడము, ఆయన చేతుల మీదుగా జరగడము, ఆ రెస్పెక్ట్ అవ్వచ్చు, మర్యాద అవ్వచ్చు, కృతజ్ఞత భావం అవ్వచ్చు, ఆరాధన భావం అవ్వచ్చు, ప్రేమ అవ్వచ్చు, ఇవన్నీ పొందడం అనేది ఒక భాగ్యం. యాక్చువల్లీ ఇట్స్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ దట్ కి పోయిన వాళ్ళందరికీ పూజలు చేయరు కదా. సో అట్లాంటి ప్రివిలేజ్ ఆయనకు ఉంది కాబట్టి హీ కేమ్ బ్యాక్ టు ఇండియా. ఆయన ఇక్కడే ఉంటున్నాడు. ఇక్కడే అక్కడ ప్రవీర్ సేన అనే ఒక ఎన్జిఓని స్థాపించాడు. అక్కడ జనాలకు సేవ చేస్తున్నాడు. ఆయన అఫిలియేషన్ తో కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు.
వాళ్ళ ద్వారా ఆయన డైరెక్ట్ పాలిటిక్స్ లో లేదు, ఆయనకు సంబంధించిన వాళ్ళ ద్వారా, ఆయన గెలిపించుకున్న వాళ్ళ ద్వారా ప్రజలకు ఏమేమి రిక్వైర్మెంట్ ఉంటాయో అవన్నిటిని నెరవేర్చే ప్రయత్నం చేస్తారు. ఆయన ఎవ్రీ మండే దర్బార్ అని నిర్వహిస్తారు. దర్బార్ నిర్వహించడానికి ప్రజాస్వామ్యం ఒప్పుకోదు, ఈజ్ నాట్ రాయల్టీ నో, కానీ ప్రజలు వస్తారు, యూ కెనాట్ అవాయిడ్ దెమ్. సో నేను ఆయన ఒక క్వశ్చన్ అడిగినా, మిమ్మల్ని ఇంకా మహారాజా మహారాజా అని పిలుస్తున్నారేంటి, స్టాన్సిల్ అగ్రిమెంట్ ఉంది కదా, 1947 అగ్రిమెంట్ ఉంది కదా, 1948 లో వాళ్ళది సేమ్ ఇండియా హైదరాబాద్ తో పాటు. సో స్టాన్సిల్ అగ్రిమెంట్ ప్రకారం నువ్వు మహారాజా అదే కదా అని అంటే, మహారాజా నేను చెప్పట్లేదు, వాళ్ళు పిలుస్తున్నారు, దాన్ని నేనెట్లా ఆపుతాను అని అంటాడు ఆయన. సో అది వాళ్ళు ఇస్తున్నటువంటి రెస్పెక్ట్, లేదంటే మర్యాద, లేదంటే మా సమస్యలు తీరుస్తాడు అని జిల్లా కలెక్టర్ దగ్గరికి పోకుండా ఆయన దగ్గరికి వెళ్తున్నాడంటే ఒక నమ్మకం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒక వ్యక్తి 4 సార్లు 5 సార్లు వచ్చింది అనుకోండి, ఆయన పని అవ్వలేదు అనుకోండి, ఇంకొకసారి రాడు, పని అవ్వదు కాబట్టి రాడు. అప్డేటెడ్ గా ఎవ్రీ వీక్ వస్తున్నారు అని అంటే ఆయన పనులు చేస్తున్నాడు అని అర్థం. సో ఆయన దానికి ఏ వ్యవస్థని ఉపయోగించుకుంటున్నాడు, మళ్ళీ ఇదే ప్రజాస్వామ్య వ్యవస్థని ప్రజల కోసం ఉపయోగించుకుంటున్నాడు. ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యేల ద్వారా, లేదంటే ఆయనకి మార్కెట్ లో, లేదంటే ప్రజల్లో ఉండేటువంటి రెస్పెక్ట్, లేదంటే మనం తెలుగులో చెప్పాలంటే పరపతి ఆధారంగా ఆయన జిల్లా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తాడు, నా దగ్గరికి పలానా వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఊళ్ళో వాటర్ ఫెసిలిటీ, బస్తర్లో మీకు చిన్న చిన్నవి ఉంటాయి, వాటర్ ఫెసిలిటీ లేదు, రోడ్ ఫెసిలిటీ లేదు, ఆర్ ఎలక్ట్రిసిటీ లేదు, ఇట్లాంటివి ఉంటాయి, ఈ ఫెసిలిటీస్ లేవు, వీళ్ళు అడుగుతున్నారు అని చెప్తే ఆయన మాటకి వాల్యూ ఇచ్చి, అది ఆయన ఇంటికి అడగట్లేదు, జనాల కోసం అడుగుతుంది కాబట్టి అట్లాంటి పనులు చేస్తారు. ఇది ఒక రకం. అంటే ఇప్పుడు ఆయన మహారాజా, స్టిల్ వాళ్ళు డెమోక్రటిక్ సొసైటీని పక్కన పెట్టి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ జనాలు అనుకున్నారు. వై డోంట్ హీ పార్టిసిపేటింగ్ ఇన్ ఎలక్షన్స్? ఎందుకు చేయకూడదు, ఎందుకు చేయడు అంటే, రిజర్వేషన్స్ ఉంటాయి, బస్తర్ ట్రైబల్ ఏరియా కాబట్టి అక్కడ ఉండేటువంటి మేజర్ సీట్స్ అన్ని కూడా రిజర్వేషన్ ఉంటాయి, ఎస్టీ రిజర్వేషన్ ఉంటాయి. దో హీస్ క్షత్రియ కాబట్టి రిజర్వేషన్ మూలంగా చేయడు. ఇంకొకటి, రాజనీతి పరంగా చూస్తే పోటీ చేయకపోవడమే కరెక్ట్ నన్ను అడిగితే పర్సనల్ గా. ఎందుకు కరెక్ట్ అని అంటే, యూ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ మోర్ దెన్ ఎ గాడ్, యూఆర్ గెట్టింగ్ ఎ రెస్పెక్ట్ దట్ ఈస్ మోర్ దెన్ ఎ గాడ్. ఎంత రెస్పెక్ట్ ఏంటంటే, మీకు ఆంగ్లదేవులని ఉంటారు, ఆంగ్లదేవులు అంటే దేవుళ్ళు ఉంటారు, ఆ దేవుళ్ళని ఆయన దగ్గర బెండ్ చేస్తారు, గ్రామ దేవతల్ని, కొంతమంది గ్రామ దేవతల్ని ఆయన దగ్గర బెండ్ చేస్తారు. గ్రామ దేవతని 300 కిలోమీటర్లు కింద పెట్టకుండా భుజాల మీద మోసుకొచ్చిన ఆ భుజాలే మహారాజు మా దేవుడితో సమానము, లేదంటే మా అమ్మవారికి సంబంధించి మాకు అమ్మవారికి మధ్యలో ఆయన అనుబంధము, లేదంటే ఆయన మధ్యవర్తి, లేదంటే ఆయననే రీజను, మా సమస్యలు తీర్చేవాడని ఒక రెస్పెక్ట్ తోని చేస్తారు. సగం భగవంతుడిగా ట్రీట్మెంట్ పొందుతున్నప్పుడు సోకాలు రాజకీయం అనే ఒక దాంట్లోకి వచ్చి, నేను అనొచ్చలేదు, ఒక బురద లాంటి దాంట్లోకి వచ్చి ఆయనకున్న పేరుని ఎందుకు పాడు చేసుకోవడం అని అనిపిస్తుంటుంది. ఎట్ ద ఎండ్ ప్రజలకి కావాల్సింది ప్రజలకి మంచి చేయడం, ఆయన చేతుల్లో ఉంది చేయడం. అది ఆయన డైరెక్ట్ గా చేస్తున్నాడా, ఇండైరెక్ట్ గా చేస్తున్నాడా అనేది సెకండరీ. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ రిక్వైర్మెంట్ ఫిల్ అయిందా లేదా అనేది ఇంపార్టెంట్. దానికి ఆయన జిల్లా కలెక్టర్ తో చేయిస్తున్నారా, ముఖ్యమంత్రి గారితో చెప్పి చేయిస్తున్నారా, లేదా ఆయనే స్వయంగా జిల్లా కలెక్టర్ కలిసి చేయిస్తున్నాడా, లేదు ఆయన ఓన్ ఫండ్ తో చేస్తున్నాడా అనేది ప్రజలకు అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవ్వడం. అవి జరుగుతున్నాయి కాబట్టి ఆయనకి మర్యాద ఇస్తున్నారు. అంటే ఇప్పుడు మన దగ్గర విజయనగరం రాజులు ఉన్నారు, గజపతి రాజు గారు, వాళ్ళు కంటెస్టెడ్ ఇన్ ఎలక్షన్స్ యూస్ చేసారు. సో అలాగే ఎందుకు అవ్వకూడదు అనేది ట్రైబల్. సో మీకు అశోక్ గజపతి గారు కూడా సో మచ్ ఇన్స్పిరేషనల్ పర్సన్. మీకు ఆయన సింహాచలం టెంపుల్ కి ట్రస్టీగా ఉన్నారు, మాన్సాస్ ట్రస్టీకి చైర్మన్ గా ఉండే ఆయన. దాని తర్వాత ఆయన, మీకు తెలుసు ఆయన సింప్లిసిటీ గురించి, ఇప్పటికీ ట్రైన్లలో వెళ్తుంటారు, యూనియన్ మినిస్టర్. దాని తర్వాత చిన్న కార్లో వెళ్తుంటారు, ఆయనకి ఎవరు డ్రైవర్లు ఉంటారు, ఆయన డ్రైవ్ చేస్తుంటారు. దిస్ ఈస్ పర్స్పెక్టివ్ మ్యాటర్స్ అంటారు. ఒక వ్యక్తి ఆయన లైఫ్ స్టైల్ ఎట్లా గడపాలనుకుంటే అది ఆయన ఇష్టం. కొంతమంది రాయల్ పీపుల్ యూకేలో బతకాలనుకుంటే వాళ్ళకున్న ఆస్తి ప్రకారం యూకేలో బతకవచ్చు. మహారాజా బస్తరో లేదంటే అశోక గజపతి రాజు గారు వాళ్ళు యూకేలో పెద్ద బిల్డింగ్ కట్టుకుని ఒక ప్యాలెస్ లో ఉండాలంటే ఇక్కడ ఉన్న ఆస్తులు అమ్మేసి చేసుకోవచ్చు ఆ పని. బట్ వాళ్ళు ప్రజలతో మమేకమై ఉండాలనుకుంటున్నారు, ప్రజలతో కనెక్ట్ అయి ఉండాలనుకుంటున్నారు కాబట్టి
యాజ్ సింపుల్ యాజ్ దే ఆర్ అన్నట్టు వాళ్ళు ఉంటారు. సో నాకు మహారాజా బస్తర్ ఏం చెప్తారు అంటే నేను ప్రజల సేవకుని అని చెప్తారు. ఐఎమ్ నాట్ అ కింగ్, ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ ద పీపుల్ అని చెప్తాడు. అది రాజరికం వాళ్ళకి అదే నేర్పించింది అని చెప్పి చెప్తాడు. సో ఇంకొక మాట ఏంటంటే ఆయన యూజువల్గా ఒక శ్లోకం చెప్తాడు అనమాట. ఒక రాజు లేదంటే ఒక ఆఫీసర్ ఏదైనా ఉన్నాడు అనుకోండి, ఒక మంత్రి ఉన్నాడు అనుకోండి, ఆయన ఏరియాలో గౌరవింపబడతాడు. ఒక రాజు ఒక సంస్థానాధీశుడు ఉంటే ఆ సంస్థానంలో, ఒక రాజు ఉంటే ఆయన ఏరియాలో, ఒక మహారాజు ఉంటే ఆయన డైనాసిటీ మొత్తం గౌరవింపబడతాడు. కానీ ఒక చదువుకున్నాడు ఎక్కడ పడితే అక్కడ ప్రపంచంలో ఎక్కడైనా గౌరవింపబడతాడు అనే పాయింట్ ఆయన చెప్తాడు. సో ఆయన చదువుకున్నాడు, ప్రజలకి చదువు చెప్పించడానికి బస్తర్లో ప్రయత్నం చేస్తున్నాడు ప్రవీసేన ద్వారా. అండ్ ఇంతకుముందు యూత్ కమిషన్ చైర్మన్ గా ఉండే ఆయన క్యాబినెట్ ర్యాంక్ తో గవర్నమెంట్ ఇచ్చింది, పోటీ చేయకుండానే ఇచ్చింది. బికాస్ ఆయన చేస్తున్న సర్వీస్ ని గుర్తించి ఇచ్చింది. సో దాని ద్వారా ట్రైబల్ పీపుల్ చాలా మందికి ఎంపవర్మెంట్ ట్రైనింగ్ క్యాంప్స్ చాలా చేశారు. లైక్ అక్కడ పిల్లలకి డ్రైవింగ్ నేర్పించడం కానీ, లేదంటే పిల్లలు ఉంటే కుట్టు పని నేర్పించడం కానీ, అంటే వాళ్ళ స్వశక్తి మీద వాళ్ళు ఉండేలాగా చాలా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఆయన చేశారు. అశోక గజపతిరాజు గారు మొత్తం ఆస్తుల్ని మొత్తం ప్రజలకి, వ్యవస్థలకి, సంస్థలకి డొనేట్ చేసి ఆయన సింపుల్ గా ఒక చిన్న రూమ్ లో, చిన్న ఇంట్లో, ఒక డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంటున్నారు. సో అది వాళ్ళు ఎట్లా ఉండాలనుకుంటున్నారు అని బట్టి మ్యాటర్. యూకే పోయిన వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న సంస్థాన వాళ్ళు యూకే పోయి అక్కడే సెటిల్ అయిపోయి ఆ బిల్డింగ్లు అన్ని పాడైపోయి ఎవరు పట్టించుకోక అవి శిథిలానికి లోనైనటువంటి ప్లేసెస్ ఉన్నాయి. లేదు ఇది మా హెరిటేజ్, లేదంటే ఇది మా గొప్ప సంస్థ, గొప్ప వారసత్వానికి ప్రతీకాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది రావడం ఊర్లలో ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయి కాబట్టి, లైక్ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, మెడికల్ రీజన్స్ కోసం కావచ్చు, సిటీలలో ఉంటూ అప్పుడప్పుడు ఫామ్ హౌస్ లాగా వాటిని వాడుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అది హ్యూమన్ పర్స్పెక్టివ్. ఈ ఎపిసోడ్ మనం ఇంతటితో స్టాప్ చేసేసి నెక్స్ట్ ఎపిసోడ్ లో, ఇప్పటి వరకు మనం తెలంగాణ అండ్ ఆంధ్ర రిలేటెడ్ మాట్లాడాం కదా, నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం నేషనల్ వైడ్ హెరిటేజ్ గురించి మాట్లాడాం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. మీకు మీ శ్రోతలు ఇప్పుడు న్యూయార్క్ మ్యూజియం లో ఉన్న 2 బ్యూటిఫుల్ బుద్ధిస్ట్ స్కల్ప్చర్స్ అన్నిటికీ పోయింది రాదు, కింద వచ్చిందా? వచ్చింది. సరే ఇంకా అక్కడ నుంచి కదా శివుడికి అది ఒక ఆయుధం అయిందో అప్పటి నుంచి శిలువ సారీ ఇప్పుడు అదే నా జీవిత కాలంలో ఒక అమ్మాయితో 2 hours కూర్చోడం ఇదే మొదటిసారి.